జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జయ 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 హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో కోరికలు ఒక్కటైన చేతనో తరతరాల కోరికల తల్లి నీరాజనో తరతరాల చేతగల తల్లి నీరాజనో 36 జిల్లాలుగా తనదీన శుభపరు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో కోటనది పొరిటి గడ్డ ముఖ్యమని సందర సందడు కొమరమతి విజే నీ బిడ్డ హలే హలే హరే కోటనది పొరిటి గడ్డ ముఖ్యమని నీరగడ్డ సందర సందడు కొమరమతి విజే నీ బిడ్డ నీ బిడ్డ గోమరే నీ బిడ్డ కవియ కళాబ్రమల కాంతిలే రామప్ప ఆకరే కళాబ్రమల కాంతిలే రామప్ప జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జానపద జన జీవన జవలీలు జాలువారు వైతాలిక వైతాలిక కళలామందిరాలు 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 జానపద జన జీవన జవలీలు జాలువారు వైతాలిక వైతాలిక కళలామందిరాలు 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 జాతిని జాతిత పరిచ ఈ బాలా కళగా పరా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో సింగరాని బంగారం అనువనువున కంజాలు ఈ కనుముకు సింగారం సింగరాని బంగారం అనువనువున కంజాలు ఈ కనుముకు సింగారం సాధమైన మనసము పద సకలైన పూల పద తిరులంటే సారమందనాలు కననీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో గోదావరి కృష్ణమ్మల మన తీయకు మల్లాలు పచ్చని మన రాముల్లో సిరి సిరులు పండాలు సిరులు పండాలి సిరులు పండాలి సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి తెలంగాణ తెలంగాణ స్వర్ణయుగంగాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనో 4 కోట్ల జనం ఒక్కటైన చేతనో జయ జయ హే
నమో మాదిలావంతులకు అందుకొని సేవల్లాదన్నాను అందుకొని సేవల్లాదన్నాను ఉద్యోగాలకు మొదలేసి పొరపాటుకు ఈ ఉద్యోగాలకు మొదలేసి పొరపాటుకు గుండెలలో నిలిచిపోయిన రాబండవో మాదినావంతులకు అందుకొని పేరులాడంటారు మంచి సకలైన తెలివితోటి అట్లన్నీ వెలుగు తీసిన ఈ భంజనుల పోరాటాలకు పునాదులే రాము జగతికే వెలుగైన జగతికే నమో మాదిలావంతులకు అందుకొని ప్రేమలాదన్నాను అసహనారంటే శాసానికి మరు పేరు తన రాజా పాలనలో లెక్కలలో గమనీగా బుద్ధమితికి మనపైకి నవరించిన మనపైకి రాజు రాజుల కంటే మహారాజు మహారాజు నమో మాదిలావంతులకు అందుకొని పేదలానందాలు ఆత్మగౌరవ ఈ శుభ్రకులను ఉద్ధరించిన నారాయణ 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 గురులేని అయ్యో నారాయణ నమో మాదిలావంతులకు అందుకొని ప్రేమలానందాలు శుభమో తెలియనట్టి మనుషులాను
కానీ పెరియారంటే కానీ వెళ్ళారా కానీ వెళ్ళారా అయ్యాదంటలో మాది రాగములతో కానీ వెళ్ళారా అందుకని వెళ్ళాలన్నాను కానీ వెళ్ళారా కులపలండి చిన్న కంటిలోనో చరిత్రలో మతమాయం చేయాలన్నో బోధించి సమీకరించి పోరాడమని చెప్తున్నా భీమరాజు 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 అంటే కరయ్యో అని సందామలయ్యో అని వెళ్ళారా అరే బంధవే నాది నా బంధులతో అని వెళ్ళారా నేను నడిచిన తోడు నుంచి మరులైనా ఎదురుస్తాను మీరిచ్చిన సందేశాన్ని అందరికీ అందిస్తాము అరే మా ఎత్తులు కూడి వచ్చిన ఎత్తిన పోగొందలు అరే కలలుగొన్నా మీరు కలలుగొన్నా మీరు కలలుగొన్నా రోజు కోసము అని వెళ్ళారా కలిసికట్టు కాపోలు చేస్తాము 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 అని వెళ్ళారా జైబీసీ జైబీసీ అందరు గట్టిగా పిడికిలోకి అందరు కూడా అనాలి జైబీసీ రాష్ట్ర అధ్యక్షులు సంఘం సూర్యారావు గారు వచ్చి ఉన్నారు. కాసేపట్లో చిరంజీవి సారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ వస్తున్నారు. అట్లనే మన మధ్యలో బెక్కం జనార్దన్ అన్న వచ్చి ఉన్నారు, వారికి కూడా స్వాగతం. ఈరోజు పాలమూరు సామాజిక న్యాయ సభ ఉమ్మడి మహబూబ్ నగర్ బీసీ ఇంటెలెక్చువల్ కోర్ కమిటీ సభ్యులు రాష్ట్రంలో నడుస్తున్న బీసీ ఉద్యమం కొంతమంది జీవోలని కొంతమంది ఒక బ్యాచ్ జీవోల బ్యాచ్ ఇంకో బ్యాచ్ 9వ షెడ్యూల్ గురించి నడుస్తున్నది. 9వ షెడ్యూల్ రక్షణ ఉండాలని గత కొన్ని రోజులుగా 2 సంవత్సరాలుగా కాలుకు గజ్జ కట్టుకొని ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు అనేక కార్యక్రమాలు వరంగల్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి ఇలాంటి ప్రాంతాలలో అనేక సంఘాలను అందరినీ కలుపుకొని బీసీ సభలు నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు పాలమూరు సామాజిక న్యాయ సభ నడుస్తున్నది. ఇప్పుడే వేదికకు వద్దకు వచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ స్వాగతం సుస్వాగతం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీఐఎఫ్ ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో రాజ్యాంగ రక్షణ కోసం పాలమూరు సామాజిక న్యాయ సభ వేదికపైకి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మహబూబ్నగర్ జిల్లా శాఖ ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి అక్కడ వెనకాల ఉన్నటువంటి మైనార్టీ సోదరిమణులు
ఈ ముందు వరుసలో వచ్చి కూర్చోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. బయట ఉన్న వాళ్ళు వస్తారు, సరిపోతారులే. బయట ఉన్న వాళ్ళు దయచేసి మన బయట ఉన్న వ్యక్తులందరూ కూడా లోపలికి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం 1-2 నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. బయట ఉన్న వాళ్ళందరూ ప్రాంగణంలోకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీఐఎఫ్ ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో రాజ్యాంగ రక్షణ కోసం పాలమూరు సామాజిక న్యాయ సభ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మామ్నార్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నేటి సభ ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్, బీసీఐఎఫ్ ఫౌండర్, చైర్మన్. కరకరధ్వానాల మధ్య వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నారు. జై బీసీ గట్టిగా చప్పట్లతోటి మన మరి బీసీల ఐక్యత, గట్టిగా బీసీల ఐక్యత, మన ఆహ్వానాన్ని బీసీల ఐక్యత. మహబూబ్ నగర్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆహ్వానాన్ని మన్నించి మన యొక్క ప్రోగ్రాంకి విచ్చేస్తున్నటువంటి మధ్యలో దారిలో ఉన్నారు విచ్చేస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు, మాజీ ఎంపీ, హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారిని వేదికపైకి సవర్ణంగా ఆహ్వానిస్తున్నాం. మరి వారు ప్రోగ్రాం మధ్యలో యాడ్ అవుతారు. అదేవిధంగా గౌరవనీయులు విశారదన్ మహారాజ్ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్ఎం మరియు డిఎఫ్సి జేఏసీ చైర్మన్ గారు కూడా మన ప్రోగ్రాంకు మరి మధ్యలో జాయిన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవనీయులు సంగం సూర్యారావు గారు, బీసీ సమాజ్ మరియు బీసీ టైం రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మామ్నార్ జిల్లా శాఖ సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంది. మరి ఈరోజు మన కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆహ్వానించుకున్నటువంటి గౌరవనీయులు బెక్కం జనార్దన్ గారు, చైర్మన్, బీసీ జాట్, మహబూబ్ నగర్ గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా వేదిక సవినయంగా ఆహ్వానిస్తుంది. విద్యార్థిని మహిళా యువకులందరూ గట్టిగా కరకర ధ్వానాలతో వేదికపైకి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు కె లక్ష్మణ్ గౌడ్ గారు, విశ్రాంత అధ్యాపకులు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు ముందుండి నడిపి మరి ప్రోగ్రాం అంతటిని తన భుజస్కంధాలపై వేసుకొని అత్యంత విజయవంతంగా ప్రోగ్రాంని ముందుకు నడుపుతున్నటువంటి గౌరవనీయులు ఎస్ రమేష్ గౌడ్ గారు, బీసీఐఎఫ్ రాష్ట్ర కోర్ సభ్యులు, ప్రైవేట్ కాలేజీల సంఘం వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ శివార్చన విజయ్ కుమార్ గారు, రిటైర్డ్ యువ గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. మన పాలమూరు సామాజిక న్యాయ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జయశ్రీ ధర్మవరం ఆంధ్రప్రదేశ్ గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా సవినయంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా డాక్టర్ అవ్వారు వేణుకుమార్ గారు, స్టేట్ కోఆర్డినేటర్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లింగం యాదవ్ గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర సభ్యులు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. కరాటే మనోహర్ గారు, బీసీఐఎఫ్ స్కోర్ కమిటీ సభ్యులు, అలాగే చెన్న శ్రీకాంత్ గారు, బాలాచారి గారు, బీసీఐఎఫ్ మీడియా ఇన్ఛార్జ్ గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి మోడాల శ్రీనివాస్ సాగర్ గారు, బీసీ సమాజ్ అధ్యక్షులు, ఉమ్మడి మామ్నార్ జిల్లా గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రమాధ వెంకన్న గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. నాగం కుమారస్వామి గారు, ప్రొఫెసర్, పాలమూరు యూనివర్సిటీ వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులు మరియు అదేవిధంగా బీసీ యువత కరకరధ్వానాలతో వాళ్ళందరినీ మనం వేదికపైకి ఆహ్వానించుకుందాం. బి లక్ష్మణ్ గారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ప్రైవేట్ పాఠశాల సంఘం వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ వెంకటయ్య గారు, రిటైర్డ్ చైర్మన్, రిషి విద్యాలయం గారు, అదేవిధంగా సారంగి లక్ష్మీకాంత్ గారు, రాష్ట్ర కన్వీనర్, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా
పుర ప్రముఖులు పి బాలరాజ్ గౌడ్, సరోజిని రాములమ్మ ఫార్మసీ కాలేజ్ చైర్మన్ గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉంది. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు కోరమని వెంకటయ్య గారు, డిసిసిబి ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట నరసయ్య గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అల్లి సాయిలు గారు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటరాములు గారు రిటైర్డ్ డిఎఫ్ఓ గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా నాయకురాలు సరోజమ్మ గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సవినయంగా ఆహ్వానిస్తూ ఉంది. మరి ఇదే మా కార్యక్రమానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఏ తిరుపతయ్య నాయి గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. వెల్పటి రాజ్ కుమార్ గారు బీసీ జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి సార్ మనకు రమేష్ సార్ పెట్టి సార్ నారకల్ వాళ్ళు వచ్చారు, వచ్చినాక వెళ్దాం అనౌన్స్ చేద్దాం. ఓకే రైట్. మరియు పచ్చిపాల సుబ్బయ్య గారు పూలే ట్రస్ట్ అధ్యక్షులు, మరి మహబూబ్ నాగర్ కర్నూలు జిల్లా లోపల బీసీ ఉద్యమాన్ని ఊరు తొలగిస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ పచ్చిపాల సుబ్బయ్య గారు పూలే ట్రస్ట్ అధ్యక్షులు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున గారు మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఆహ్వానాన్ని మన్నించి వేదికపై హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు భూమయ్య గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలమూరు విశ్వవిద్యాలయం గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థి నాయకులు బీసీ విద్యార్థి నాయకులు పాలమూరు యూనివర్సిటీ తాయప్ప గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భాస్కరయ్య గారు రిటైర్డ్ డిప్యూటీ ఈఓ వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. మేడం విజయ్ కుమార్ గారు బీటీఎఫ్ భోజన టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అశోక్ చారి గారు ఉద్యమ కళాకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా శాఖ సవినయంగా ఆహ్వానిస్తూ ఉంది. బాలరాజు జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షులు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గొంగలి ఈశ్వర్ భారతీయ బీసీ సంఘం గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. పొన్నం దేవరాజ్ గౌడ్ గారు పొలిటికల్ జాబ్ గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. బుగ్గన్న గారు కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు మహబూబ్ నగర్ గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా ఇంటలెక్చువల్ ఫోరం సవినయంగా ఆహ్వానిస్తూ ఉంది. గొంగల్ ఈశ్వర్ గడ్డం భరత్ పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. మన్నించాలి, ఇంకా ఎవరి పేర్లైనా మేము ఇక్కడ రాసుకున్నా లేదా మర్చిపోయినా దయచేసి ఆంజనేయులు మేదల సంఘం మహబూబ్ నగర్ వారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తుంది. ఒక్కసారి కరకర ధ్వానాలతో వేదికపైకి వచ్చినటువంటి వారందరి కూడా మరి ఇక్కడ వచ్చేసినటువంటి జహాంగీర్ పాషా ఫకీర్ సంఘం గారు వేదికపైకి వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మిత్రులు, ఇంకా ఎవరైనా ఈ బీసీ ఉద్యమం లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళు, జిల్లా బాధ్యులు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులు, మేధావులు, ఇంకా మేము ఎవరినైనా మర్చిపోయినట్లయితే దయచేసి జ్ఞాపకం చేయవలసిందిగా కోరుతున్నాం. పాలమూరు సామాజిక న్యాయ సభ విచ్చేసినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మామనార్ జిల్లా శాఖ ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మామనార్ శాఖ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ కార్యక్రమాన్ని
పూలమాల కేపీ లక్ష్మీనరసింహ గారు కవి గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. నూతనంగా ఎన్నికైన ఈశ్వరయ్య సర్పంచ్ గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక మన కార్యక్రమాన్ని బోలా యాదయ్య గారు ఉప సర్పంచ్ గారు వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభాకర్ గారు ప్రైవేట్ స్కూల్ ప్రెసిడెంట్ వేదికపైకి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. మన కార్యక్రమాన్ని మహనీయులకు పూలమాల సమర్పిస్తూ వందన కార్యక్రమంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు మహనీయులకు పూలమాల సమర్పించి వందన కార్యక్రమంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. లోపలికి వచ్చి ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. గత వారం రోజులుగా మరి డిజైన్ చేస్తూ ఈ ప్రోగ్రాం యొక్క కర్త కర్మ క్రియ రాష్ట్ర బాధ్యులు ఎస్ రమేష్ గౌడ్ గారు ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా బీసీ ఇంటర్నేషనల్ ఫోరం జిల్లా శాఖ సవినంగా ఆహ్వానిస్తా ఉంది. గట్టి కరక ఈరోజు పాలమూరు సామాజిక న్యాయ సభ పేరుతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రకమైనటువంటి సందర్భంలో ఈ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సభను మనకు ప్రేరణ ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు మరియు పెద్దల యొక్క సహకారంతో మనం ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సభకు విచ్చేసినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ పెద్దలకు నాయకులకు కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు బీసీలు ఇలా సభ పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఈ దేశంలో 85% పైగా ఉన్నారు. ఈరోజు కూడా మాకు సామాజిక న్యాయం కావాలని చెప్పి ఒక సభ పెట్టుకొని మనం పాలకులను ఏదైతే వేడుకుంటున్నామో అది మన యొక్క పరిస్థితి. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో దేశమంతా మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వాటితో పాటు దాదాపు 25 హామీలు బీసీ సమాజానికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు మనం గమనిస్తే ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడంలో విఫలమైంది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్లు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ బీసీలకు మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే హామీ ఇచ్చారో ఆ 42% రిజర్వేషన్ని మీరు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క ఎంపీల ద్వారా బీజేపీ పార్టీపై న్యాయపరమైన రాజకీయపరమైన ఒత్తిడి క్రియేట్ చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ హామీని పెట్టి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు 42% ఇవ్వాలనే డిమాండ్ని ఈరోజు బీసీ సమాజం ఈ సభ ద్వారా ముందు పెడతా ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఈ సభ ద్వారా మనం ఏం తెలియజేస్తున్నామంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దేశంలో 10% ఉన్న అగ్రవర్ణాలకు వారిలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి దుర్మార్గంగా 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇచ్చి రిజర్వేషన్లకు ఏదైతే బీసీలకు నష్టం చేస్తూ ఉంటుందో అదే ఇంట్రెస్ట్తో అదే ఆసక్తితో అదే ప్రేమతో బీజేపీ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్ రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి సభ ద్వారా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టియకుండా ఇలా అధికార పార్టీ ఏదైతే బీసీలను తప్పుదోవ పట్టిస్తుందో ఆ విషయాన్ని మీరు ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా బీసీ గొంతుగా మీరు చట్టసభల్లో మాట్లాడాలి.
ప్రభుత్వాన్ని నిలదీయాలి, వీలైతే మీరు సమాజంలో బీసీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి ఈ యొక్క ఎజెండాలోనే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో, అదేవిధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో ఇది ఓటు బ్యాంక్గా మారబోతుంది. ఈ ఒకవేళ బీసీల విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఈ పార్టీలు గాన చిత్తశుద్ధిగా పనిచేయకపోతే బీసీల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ, గతం వేరే ఇప్పుడు వేరే, బీసీ సమాజం మేల్కొన్నది. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్రంగా అన్యాయం చేస్తూ 17% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా బీసీలు జనరల్ స్థానాల్లో నిలబడి సగానికి పైగా సర్పంచులు గెలుచుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఇవాళ బీసీ వాదం అనేది సమాజంలో ఒక రాజకీయ శక్తిగా మారింది. వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, బీసీ కులాలు ఐకమత్యం కారు, బీసీలందరూ కూడా ఒకరితో ఒకరు కలహించుకుంటారు, వాళ్ళని మేనేజ్ చేయడం చాలా ఈజీ, ఇది రాజకీయ శక్తిగా మారదు, ఎలక్షన్ టైంలో వీళ్ళంతా బలహీనమవుతారు అన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా మర్చిపోతాం. భవిష్యత్తులో కూడా బీసీలో అన్ని కులాల్లో ఐకమత్యం తీసుకురావడానికి, అన్ని కులాలను కలపడానికి, బీసీల మధ్య విభేదనలు లేకుండా చేయడానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మహబూబ్నగర్ జిల్లా తరఫున కృషి చేస్తూ ఉంది. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క ముఖ్యమైన ఉద్దేశమే బీసీ సమాజానికి, బహుజన కులాలకు ఒక తాత్విక, ఒక రాజకీయమైనటువంటి, సాంస్కృతికమైనటువంటి పునాది ఏర్పడే క్రమంలోనే చిరంజీవి సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇది ముందరికి పోతూ ఉంటుంది. ఈ సభను బీసీ న్యాయ సభను ఇక నుంచి చిరంజీవులు గారు దీన్ని నిర్వహించాల్సిందిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీఐఎఫ్ నుంచి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ. ఒకసారి గట్టిగా అందరూ అనండి, కొద్దిగా మన జడత్వం అంతా పోద్ది. జై బీసీ, జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్. ఓకే, థ్యాంక్ యూ అందరు నాతో గొంతు కలిపినందుకు. మరి ఈరోజు పాలమూరు సామాజిక న్యాయ సభ అనేటువంటి ఒక నినాదంతో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్ తెలంగాణలో ఏ విధంగా సాధిస్తాం, 9వ షెడ్యూల్ ఉద్యమం, ఈ రెండు అంశాలతో ముడిపడ్డటువంటిది. 42% రిజర్వేషన్ సాధన, ఈ 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించడం, ఈ నిదానంతో ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహిస్తున్నాం. సో అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించి రమేష్ గౌడ్ గారు, మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా నా యొక్క నమస్సుమంజాలు. నేను మళ్ళీ మీ పేర్లన్నీ చదువుతాను, బట్ ఇప్పుడు మాత్రం ఈ ఇంట్రడక్షన్ ఉపన్యాసం మాత్రం ఇస్తున్నాను, ఎందుకంటే నేను అధ్యక్ష స్థానం వహించాలి కాబట్టి. సో ఈ సభ ఎందుకు ఏర్పాటు చేసినాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలి కాబట్టి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాను, 42% సాధన రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు. సో నేను మాట్లాడే క్రమంలో మధ్యలో కూడా అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తాను. మన మధ్యన ఇప్పుడు ఇంకా రాబోతున్నారు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా ఇతర పెద్దలు వస్తున్నారు, అదేవిధంగా విశారదన్ గారు వస్తారు, మరి బాలరాజు గౌడ్ గారు వస్తున్నారు, ఇంకా చాలామంది వస్తారు భక్తులు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. మీకు నేను తెలియజేసేది ఏంటంటే, డయాస్ మీద ఉన్నటువంటి అందరికీ నేను అవకాశం ఇవ్వకపోవచ్చు, కానీ కొందరిని ఇక్కడ లోకల్గా కూడా అవకాశం ఇస్తే దయచేసి ఎవరన్నా అవకాశం రాని వాళ్ళు మీరు నన్ను అన్యదా భావించొద్దని మొదలే తెలియజేస్తున్నా. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, కొద్దిగా మీకు ఉపన్యాసం కొరకు మైక్ ఇచ్చినప్పుడు సంక్షిప్తంగా మాట్లాడి ఇతరులకు అవకాశం ఇస్తే బాగుంటుందనేటువంటి విషయం కూడా తెలియజేస్తున్నా. ఇక పోతే మహబూబ్ నగర్ జిల్లా మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మరి 90% మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు ఉన్నటువంటి ఈ జిల్లా ఇవాళ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉన్నదిరా బాబు అని తిరిగేస్తే అంతా కూడా అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాల చేతిలోకి వెళ్ళిపోయింది. తెలంగాణలో ఒక అత్యంత ఇంపార్టెంట్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ స్థానాలు ఎవరి చేతిలో ఉన్నాయి, 2 పార్లమెంట్ స్థానాలు ఎవరి చేతిలో ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తే
90% జనాభా ఉన్నటువంటి వర్గాలకు జరిగిన న్యాయం ఏంటో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలలో 9 స్థానాలు ఒకటే వర్గం చేతిలో ఉన్నాయి, రెడ్డి వర్గం. ఒక స్థానం వచ్చేసి వెలుమ, తర్వాత 2 మాత్రమే బీసీ. ఒకటి షాద్నగర్లో ఉంది, ఇంకొకటి మక్తల్ ఉంది. 2 ఎస్సీలు, ఎందుకంటే ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి రాజ్యాంగ పరంగా వాళ్ళకి రావాల్సి వచ్చింది. 2 పార్లమెంట్లు తీసుకుంటే ఒక పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఎస్సీ ఉంది, ఇంకోటి ఓపెన్ జనరల్ కేటగిరీలో ఉంటే మళ్ళీ రెడ్డి ఉంది. ఒకప్పుడు ఈ జిల్లాలో అనేక మంది బీసీ నాయకులు ఉండేవాళ్ళు. ఇవాళ బీసీ నాయకులను లేకుండా చేసుకున్నాం మనం. సో పరిస్థితి ఏమైపోతుందంటే, నేను బీసీ నాయకుల గురించి చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ ఈ జిల్లాలో, చాలా బాగా పనిచేసినారు. అంతకుముందు కూడా మీరు చూస్తే విఠలరావు గారి నుంచి, పులివీరన్న నుంచి, తర్వాత మల్లికార్జున్ గారి గురించి ఇంకా చాలామంది ఉన్నారు మీ జిల్లా వాళ్ళు, చాలామందికి తెలుసు కూడా. కానీ ఇవాళ మనం ఓటు ఎవరికేసి మన వాళ్ళని మనం రాకుండా చేసుకుంటున్నాం. ఆ విషయాన్ని గుర్తు చేయాలి. సామాజిక న్యాయం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సభ పెట్టినాం. సామాజిక న్యాయం అంటే ఏంటి, చాలామందికి క్లారిటీ లేదు. సామాజిక న్యాయం అంటే పుట్టుకతోడనే మనిషిని కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, లింగం పేరు మీద, ప్రాంతం పేరు మీద, ఆర్థిక స్థితి పేరు మీద విచక్షణ లేకుండా అందరినీ సమానంగా సమాన అవకాశాలు కల్పించేటువంటి సూత్రమే సామాజిక న్యాయం. వాస్తవం చెప్పాలంటే సామాజిక న్యాయం అంటే రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కులు అందరికీ చెందేలాగా చూడడం. కానీ ఇవాళ స్వతంత్ర భారతంలో గత 78 సంవత్సరాలుగా ఈ సామాజిక న్యాయం అనేది అందరికీ అందడం లేదు. కాబట్టే ఇవాళ మళ్ళీ 80 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక న్యాయం అనేటువంటి భావనతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తే 56.36% బీసీ ప్రజలు ఉన్నట్టు మొన్న రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి కులగణనలో లెక్కలు తేల్చారు. అంతకుముందు 61% అని 2014లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలింది. మరి 56.36 లేదా 61% పక్కన పెడితే ఈ రెండు కూడా ఏంటంటే బీసీలు అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనేటువంటి విషయం తెలియజేస్తుంది. మరి ఇట్లాంటి రాష్ట్రంలో బీసీల పరిస్థితులు ఏ విధంగా దిగజారినాయి, క్రమక్రమేణా మిగతా కులాలు ఏ విధంగా ఒక 3 కులాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఓపెన్గానే మాట్లాడతాం. 3 కులాలు వెలుమ, రెడ్డి, కమ్మ ఎట్లా రాజ్యాధికారాన్ని సాధించుకున్నాయి, వీఆర్కే కులాలని. సో మరి మనం ఇట్లాగే ఉంటే మన పరిస్థితి ఏంటి అంటే అల్టిమేట్గా మనం నిండా మునిగిపోతాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, ఆ తర్వాత మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటా, తర్వాత నేను వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తాను. మీకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రాగ్ తెలుసు, కప్ప ఏం చేస్తుంటే మనం చన్నీళ్ళల్లో కప్పనేసి మెల్లగా కింద మంట పెట్టినాం అనుకో, అది ఎంత వేడి, కొంత వేడిగా అయినా అడ్జస్ట్ చేసుకుంటుంది, తర్వాత ఇంకో వేడి అయినా ఓర్చుకుంటూ ఉంటుంది. లాస్ట్కి ఇంకా బాగా వేడయ్యే వరకే దాని శక్తి అంతా పోతుంది ఎగరడానికి, అది అల్టిమేట్గా మరణించడం జరుగుతుంది. మనం కూడా అంతే బీసీలం, అగ్రవర్ణాలు వచ్చి మెల్లగా మన స్థానాలు ఆక్యుపై చేసుకుంటున్నారు, మనం ఏం మాట్లాడతలే. ఇంకా స్థానాలు ఆక్యుపై చేసుకుంటున్నారు, మాట్లాడతలే. రేపు మొత్తం స్థానాలు ఆక్యుపై చేసుకుంటారు, అప్పుడు మనం మొత్తమే మరణిస్తాం, అప్పుడు కూడా ఊరుకునేలాగున్నాం. ఇది మన పరిస్థితి, ఫ్రాగ్ ఎక్స్పెరిమెంట్. సో మీకు చెప్పేది ఏంటంటే ఆ భావదారిద్ర్యం నుంచి బయటపడండి. మన రాజ్యం ఇది, మెజార్టీ ప్రజలం మనం. మన మైండ్లో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి ఈ బానిస భావజాలాన్ని బయటకు తీసి ఈ రాజ్యాన్ని ఏలుకుంటే తప్ప మనకు భవిష్యత్తు ఉండదని తెలియజేయడం కొరకే మేము సామాజిక న్యాయ సభలన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. రెండవ అంశం ఏంటంటే ఇవాళ యాచిస్తే ఏం సాధించుకోలేం, అడిగితే ఇచ్చినటువంటి సంఘటనలు తక్కువ, పోరాటాలు చేసే మాత్రమే సాధించుకుంటాం. నేను రాసిన ఇస్సాయిజత్ హుకుమత్ బుక్లో కూడా మొట్టమొదటి పదం అదే, యాచనతో కూడా ఎక్కడ కూడా డిమాండ్లు సాధించుకున్నటువంటి సంఘటన లేవు, కేవలం పోరాటం ద్వారానే అవి సాధ్యమైనవి. కాబట్టి 42% నాకు ఇవ్వంటే ఎవడు ఇవ్వడు,
ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రభుత్వాల మీద పోరాడితేనే అది సాధ్యమని చెప్పి తెలియజేయడం కొరికే సామాజిక న్యాయ సభలు పెట్టినాం. సో ఈ సభలు ఏర్పాటు చేసి మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ ఉద్యమాలు నడిచినప్పుడు ఆ రిజర్వేషన్ కొరకు ప్రజలు పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించినవి. మీకు అనేక ఉదాహరణలు మధ్య మధ్యలో నేను చెప్తాను. సో ఇక్కడ ఇప్పుడు ఈ సభ ముఖ్యోద్దేశం ప్రజల్ని 42% రిజర్వేషన్ పైన చైతన్యవంతం చేసి రేపు రాబోయే కాలంలో మేము ఈ ఉద్యమం 42% సాధన కొరకు ఏ పిలిపించినా మీ ప్రజలందరూ కూడా అందులో భాగస్వాములు కావాలి, పాల్గొనాలి, ప్రభుత్వం పైన పోరాటం చేయాలి, సాధించుకోవాలనేది మా ఉద్దేశం. ఆ లక్ష్యంతో ఈ సభలు పెట్టినామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ద్వారా వచ్చి వినిపోవడం కాకుండా రేపు రాబోయే కాలంలో మన హక్కు, రాజ్యాంగ హక్కు 42%. 42% కాదు, మన హక్కు మనం ఎంతో మనకంతా వాటా రావాలి. సో అది మన హక్కు. దాని కొరకు మనం పోరాటం చేద్దాం. మరి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పి కోరుకుంటూ మన మధ్యకు విచ్చేస్తున్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కొద్దిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా చప్పట్లు కొట్టండి, మరి చప్పగా ఉన్నారు. అదేవిధంగా వారితో బాలరాజ్ గౌడ్ గారు కూడా వచ్చారా? ఓకే. సో గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. సో అందరు కొద్దిగా మౌనంగా కూర్చోండి. వారు కూడా వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. ముఖ్యంగా ప్రజల్ని చైతన్యవంతపరిచి రాబోయే కాలంలో ఈ 42% సాధించడం కొరకు మాత్రమే మేము ప్రతి జిల్లాలో కూడా ఒక సభకు ఒక పేరు పెట్టి ఆ పేరు ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నాం. మొట్టమొదట ఇందిరా పార్క్ దగ్గర మేము నిరసన సభ జరిపినాం, కామారెడ్డిలో ఆక్రోశ సభ చేసినాం, ఇక్కడ సామాజిక న్యాయ సభ చేస్తున్నాం. సో మరి ఈ సభల ద్వారా మిమ్మల్ని చైతన్యవంతపరిచి రేపు రాబోయే కాలంలో ఈ 42 సాధన కొరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాలనేది మా సంకల్పం. అదేవిధంగా రాబోయే కాలంలో బీసీలకు తమ జనాభా ప్రకారం న్యాయబద్ధమైన వాటా రావాలనేది మా యొక్క ఉద్దేశం. ఇవాళ జరిగినటువంటి మొన్న పంచాయతీ ఎన్నికలు చూస్తే ప్రభుత్వం 42% మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి లేదా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినప్పటికీ కూడా బీసీలు 50% సాధించుకున్నారు. 5200 ఓపెన్ కేటగిరీలో 3600 సీట్లు బీసీలు గెలుచుకున్నారు సర్పంచులు. మరి ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం అన్ని పార్టీలకు. ఇప్పుడు మీరు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు పార్టీ పేరు మీద జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు, పార్టీల గుర్తుల పేరు జరుగుతాయి. మీరు గిన బీసీలకు 50% మీ పార్టీ పరంగా ఇవ్వకపోతే మీరు బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మీరు బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా రేపు బీసీలు మిమ్మల్ని ఓడగొట్టి మీకు పుట్టగతులు లేకుండా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికల్లో 50%కి పైబడి బీసీలకు సీట్లు ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. సో మరి ఈ అనేక ఉద్దేశాలతో చేస్తున్నటువంటి ఈ సమావేశంలో మరి వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ క్లుప్తంగా మాట్లాడిద్దాం, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. మొట్టమొదట మా కర్ణాటి మనోహర్ గారు ఉన్నారు, వారితో స్టార్ట్ చేద్దాం. ఒక 2 నిమిషాలన్న, ఎక్కువద్దు. వారు మహేశ్వరం నుంచి వచ్చినారు. పాలమూరు సామాజిక న్యాయం సభ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రివర్యులు నా సుపరిచితులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే మా అన్న మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారికి, మరియు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా బీసీ నాయకులకు, మా బీసీ అన్న తమ్ములకు, మా బీసీ అక్క చెల్లెలకు, మా మైనారిటీ సోదరులకు, సోదరి మనులకు, మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు మాదని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారే 42%
బీసీల రిజర్వేషన్ అని ప్రకటించారు. ఎక్కడ ప్రకటించారండి? కామారెడ్డిలో వారి యొక్క కలముతో 42% అని ప్రకటించిండ్రు. కానీ అది ఇప్పటికీ అమలు కాలేదు. మళ్ళా కూడా మన బీసీ సోదరులు, నా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు మీరందరూ కూడా మొన్నటి ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచులు కానీ మరియు గ్రామ పంచాయతీ సభ్యులు కానీ మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఒక 52% గెలిచినందుకు మీ అందరికీ మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పాలమూరు సామాజిక న్యాయం అధ్యక్షులకు, స్థానిక నాయకులకు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ మన బీసీ నాయకులే ఉంటారని, ఉండబోతారని మా శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ముంగలే చెప్తా ఉన్నాను. ఎందుకంటే సమయం ఆసన్నమైనది. దేనికి కానీ సమయం వస్తుంది. ప్రతి తల్లి కూడా నవమాసాలు మోస్తుంది. ఇప్పుడు మోయనికే చేతనైతే లేదు. 70 సంవత్సరాలు నాది, ఇప్పుడు 70 సంవత్సరాలు. మరి నేను మోసినా, మా అయ్య మోచిండు, మా తాత మోచిండు, మా ముత్తాత మోచిండు. ఇప్పుడు పిల్లలు మోస్తారా? వాళ్ళతో అవుతుందా? వాడు ఏదో ఇంత టైప్ కొట్టి బతకటోరు. అందుకే వాళ్ళ గురించి ఇప్పుడు కూడా మీ యువకులు ఇప్పటి నుంచే తయారు కావాలి. యువకులు, విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు మీరందరూ కూడా ముందు నడిపించుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, మరియు మున్సిపల్ చైర్మన్లు కానీ మన బీసీ బిడ్డలే కావాలని నేను ముక్త కంఠంతో కోరుతా ఉన్నాను. మరియు ఇంత మంచి వాతావరణము, ఇంత మంచి సమావేశాన్ని మీరందరూ కూడా చాలా నిశ్శబ్దంగా వింటూ ఉన్నారు. ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు మా చిరంజీవి అన్న గారికి, మరియు మా శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మరియు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై బీసీ. మేమెంతో మనమెంతో హిస్సా, ఇజ్జత్, హుకుమత్ ఈ 3 నినాదాలతోనే ఈ యొక్క మా పాలమూరు జిల్లా నుండి ఢిల్లీ వరకు కూడా మీరంతా, మేమంతా, మనమంతా, ఈ జనమంతా, ఈ నేతంతా, ఈ గీతంతా, మన బీసీలమంతా ఏకమైతే ఏరునై ఉప్పొంగే నదిలా కొనసాగాలని కోరుకుంటూ ప్రజాసేవకుడు, బీసీ ఉద్యమ నాయకుడు, ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ కమిటీ కోర్ కమిటీ సభ్యులు కర్ణాటి మనోహర్ మహేశ్వరం. సమాజమే నా ఇల్లు, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల కోసం, ప్రగతి కోసం ఈ నా దేహం. జై బీసీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మన సభలో పాల్గొంటున్నటువంటి చాలామంది ఉన్నారు. నా పేర్లు నా ముందునే చదువుతాను. ఎవరైనా పేర్లు రాకుంటే దయచేసి నాకు పంపించండి, మళ్ళీ చదువుతాను. మా అందరినీ మాట్లాడించే అవకాశం లేకపోయినా కొందరు నన్ను ట్రై చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మొట్టమొదట వీర బ్రహ్మచారి గారు బీజేపీ నాయకులు వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా జి మనోహర్ ఎక్స్ జీపీ సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు. వారికి స్వాగతం. పద్మావతి సిపిఐ నాయకురాలు ఉన్నారు. వారికి స్వాగతం. అదేవిధంగా రాములు గారు ఉన్నారు, లయన్స్ క్లబ్. జయరాములు గారు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిటైర్డ్. వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన జయశ్రీ మేడం ఉన్నారు, ధర్మవరం నుంచి, అనంతపూర్ నుంచి వచ్చారు. వారు ఆంధ్రప్రదేశ్ మహిళా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక్కసారి పరిచయం చేసుకోండి మేడం. మరి ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. కురమోని వెంకటయ్య, అల్లి సాయిల్ గారు, వెంకట్ నరసయ్య గారు, అదేవిధంగా రిటైర్డ్ డిప్యూటీ ఈవో భాస్కరయ్య గారు, తర్వాత మా బాలరాజు గారు ఉన్నారు, సరోజిని రాములమ్మ ఫార్మసీ కాలేజ్ చైర్మన్. వారికి వెంకటరాములు గారు, రిటైర్డ్ డిఎఫ్ గారు, సరోజిని మహిళా నాయకురాలు గారు ఉన్నారు. వారికి ఏ తిరుపతయ్య గారు ఉన్నారు, నాయి బ్రాహ్మణ వేదిక ఐక్య జిల్లా అధ్యక్షులు. వెలుపటి రాజ్ కుమార్ గారు ఉన్నారు,
బీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మేడం విజయ్ కుమార్ గారు ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి ఎంబీఎన్ఆర్ అశోకాచారి గారు, బుగ్గన కుమారి గారు, అదేవిధంగా బాలరాజు గారు, గొంగలి ఈశ్వర భారతీయ బీసీ సంఘం వారు, గడ్డం భారత్ పాలమూరు యూనియన్ బీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సో మరి ఇంకా చాలామంది వేదికపై ఉన్నారు. మళ్ళీ నాకు పేర్లు తీసుకొని మళ్ళీ చదువుతాను. మరి ముఖ్యంగా నేను ఇంతకుముందే చెప్పినాను ఈ సభ యొక్క ఉద్దేశాలు, ఎందుకు ఈ సభ పెట్టాల్సి వచ్చిందని. సో మా ముఖ్యమైనటువంటి డిమాండ్ 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టి మాకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి. ఇది కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఓపిక లేకుండా చక పావులు గదుపుతూ ఎన్నికలు నిర్వహిస్తూ పోతూ ఉన్నారు. మొన్ననేమో పంచాయతీ ఎన్నికలు చేశారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకొక వారం 4-5 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల యొక్క షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నారు. సో ప్రజలారా మీరు గమనించాలి, ప్రభుత్వాలు మనకు ఎలాంటి హామీలు ఇస్తున్నాయి, ఆ హామీలు అమలు జరపకుండా ఎట్లా మోసం చేస్తున్నారు. సో మన మధ్య గౌరవ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్ గారు వచ్చారు. మరి వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అందరూ ఒకసారి చప్పట్లతో మీరు వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రండి సార్. సో వేదికపై ఉన్నటువంటి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారి వెంట వచ్చినటువంటి దుర్గయ్య గౌడ్ వచ్చారా? వారి వెంట ఐలి వెంకన్న గారు రాలే. అంబాల నారాయణ గారు వచ్చారు. వెలిశెట్టి విజయ్ కుమార్ గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మన ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలి. అది పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా. కానీ ప్రభుత్వాలు మోసం చేస్తూ వాళ్ళ ఎన్నికలుగా నిర్వహించుకుంటున్నారు. సో మనకు మరోసారి తీవ్రమైన అన్యాయం చేస్తుండ్రు. ఈ సందర్భంగా మనం ఇట్లాంటి ప్రభుత్వాలకు ఎట్లా గుణపాఠం చెప్పాలనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఓటు ద్వారానే వాళ్ళకు గుణపాఠం నేర్పాలని చెప్పి నేను కోరుకుంటూ, మన మధ్య కూర్చున్నటువంటి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. కొంత క్లుప్తంగా మాట్లాడడం అన్న, ఎందుకంటే మీ యొక్క ఉపన్యాస పటిమ మాకు తెలుసు. దయచేసి లేదు సార్, తక్కువనే మాట్లాడదాం సార్. సభకు నమస్కారం. సామాజిక హలో ఈ మైక్ తీసుకోండి. పాలమూరు జిల్లా సార్ సామాజిక న్యాయ సభలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇందాక చిరంజీవులు సార్ చెబుతూ సామాజిక న్యాయం అంటే ఏంది అనే మాట చెప్పినాడు. ఎందుకంటే రాజ్యాంగంలో అందరికీ కూడా కులాలని, మతాలని, వర్ణాలని, వర్గాలని, లింగ భేదాలని ఏమీ లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు, అవకాశాలు కల్పించబడడం అనే మాట చెప్పినాడు. మరి సామాజిక న్యాయం ఎట్లా తెచ్చుకోవాలి, అసలు ఎందుకు లేదు? మరి ఇన్నేళ్ళు 75 ఏళ్ళు అయినా కూడా మళ్ళీ మనం సామాజిక న్యాయం అని అనుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత అందరం ఓట్లు వేస్తున్నాం, అధికారంలో కూర్చోబెడుతున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ సామాజిక న్యాయం చేస్తలేరు. అందుకొరకు మళ్ళీ మనం సామాజిక న్యాయం అని అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా సామాజిక న్యాయం సాధించుకోవాలంటే ఒక చిన్న నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. 2 పిల్లులు ఒక కోతి కథ. 2 పిల్లులకు రొట్టె ముక్క దొరికింది. పాపం నీవు తినాలి, నాకింత నాకింత అని 2 కొట్లాడుకుంటున్నాయి. ఎవరన్నా తస్వే చేయాలి, పరిష్కారం చేయాలి, తీర్పు చేయాలంటే ఎవరి దగ్గరికన్నా ఓదాం అనుకున్నాయి. ఆ 2 కోతులు కలిసి దగ్గరున్న కోతి దగ్గరికి పోయినాయి. ఆ కోతి చాలా హుషారు ఉంది. తక్కెళ్ళ పెట్టింది. ఒక దిక్కు కావాలని ఎక్కువ వేసింది, రొట్టె ముక్కను చుంచి. ఓ దిక్కు తక్కువ వేసింది. ఇట్లా చూసి వాళ్ళకి తక్కువ వేసింది, పైకి పోయింది, కిందికి వచ్చింది. అయ్యో దీంట్లో ఎక్కువైందని కొంచెం తీసుకొని తిన్నది. అది ఎంత తీసుకొని తిన్నదంటే ఇవతల దానికంటే కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉండేటట్టు తీసుకున్నది. మళ్ళీ ఇది పైకి పోయింది, అది కిందికి వచ్చింది. అయ్యో ఇక్కడ ఎక్కువైందా అని ఇక్కడ కొంచెం తిన్నది, అక్కడ కొంచెం తిన్నది, ఇక్కడ కొంచెం తిన్నది, ఆఖరికి రొట్టె అంతా కోతి తిన్నది. మన కథ అట్లనే ఉందిగా. సామాజిక న్యాయం కావాలని ఎవరి దగ్గరికి పోతున్నాం? రొట్టె ముక్కలను తీసుకొని ఎవరి దగ్గరికి పోతున్నాం?
వాళ్ళు సామాజిక న్యాయం చేస్తారా? ఈ కోతిలాగా చేయరని అనుకునేది ఏమిటి? కాబట్టి మిత్రులారా, సామాజిక న్యాయం చేయాలని వాళ్ళ దగ్గరికి పోతే కుదరదు. ఎట్లొస్తుంది అంటే మనం అందరం ఐక్యంగా ఉంటే వస్తుంది, సమిష్టిగా ఉంటే వస్తుంది. ఐక్యం అంటే కూడా ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే ఇవి గుర్తుంటాయి మీకు ఎక్కువ. పాపం 4 కోడెలు ఉన్నాయంట, బాగా ఎద్దులు, బలమైన ఎద్దులు అవి. ఆ బలమైన ఎద్దులు 4 ఒకే దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా ఆ 4కు పులి వచ్చినా కూడా ఆ 4 ఒకేసారి పులి మీద పడతాయి. కాబట్టి తప్పకుండా పులి దాని దగ్గరికి వస్తలేదు. ఇంకా పాపం పులికి మాత్రం ఎప్పుడన్నా ఈ ఎద్దులను తినాలని ఉన్నది. నేను పని చేస్తాను, ఇక చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఆ ఎద్దులను తినాలని పులికి ఉంది, కానీ తినలేదు. దగ్గరికి పెట్టాలకు 4 మీద పడతాయి, రక్కుతాయి అవి. కాబట్టి అక్కడ ఒక నక్క ఉంటుంది. ఎప్పుడైనా సరే నక్క ఏం చేసిందంటే, నేను ఒక ఏర్పాటు చేస్తాను, నువ్వు తిందువులే అన్నది. ఓకేనా? అది ఏం ఏర్పాటు చేసిందంటే, ఆ 4 ఎడ్ల దగ్గరికి పోయి ముగ్గురికి చెప్పింది, నువ్వే అసలు పులితోన కొట్లాడేది, నువ్వు కొట్లాడకుండా ఉండు, వాళ్ళ బలం ఏందో తెలుస్తుంది అని ఒకదానికి చెప్పింది. రెండో దానికి చెప్పింది, మూడో దానికి చెప్పింది, ఒక్కదానికి చెప్పలే. ఈ 3కు చెప్పింది కనుక ఈ 3 కూడా కొట్లాడడానికి ఎన్నిక ఉన్నాయి. ఒక్కటే ఉంది కనుక దాని మీద పడి తిన్నది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఐక్యమత్యం లేకపోతే అగ్రకులాలు విడదీయడానికి ఉన్నవి, కొట్లాటలు పెట్టడానికి ఉన్నవి. సామాజిక న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం మనందరికీ అందాలంటే మనం అందరం ఒక్కటి కావాలి అనేది నా సూచన. మన మధ్య ఎన్ని కొట్లాటలున్నా, మన మధ్య ఎంత పరపచ్చ భేదాలున్నా, చిన్న చిన్న తగాదాలున్నా అవన్నీ పక్కన పెట్టి కులాలన్నీ ఒక్కటి కావాలా, అందరం కలిసి కానీ మనం పోరాడితే తప్ప సామాజిక న్యాయం రాదు అనేటటువంటి విషయం చెప్పడానికే నేను ఇక్కడ వచ్చాను. ముఖ్యంగా యుద్ధం జరుగుతుంటే 2 పక్కల కూడా బలంగా ఉంటే యుద్ధం జరగదు. ఒక పక్క వీక్ ఉన్నప్పుడే యుద్ధం జరుగుతుంది. మనకి ఇన్నాళ్ళు సామాజిక న్యాయం రాకపోవడానికి కారణం మనకున్నటువంటి అధికారంలో మనం ఓట్లేసి పెట్టినటువంటి వాళ్ళు దీన్ని గురించి ఆలోచన చేయలేకపోవడమే. కాబట్టి రాబోయే కాలంలో ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా అన్ని కులాలు, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, దోపిడీకి గురైన కులాలన్నీ ఒకటి కావాలా, నిజంగా దోపిడీ చేసే కులాలు ఒకటవుతున్నాయి. కాబట్టి ఇది ఒక్కటి మీరు అందరూ గమనించాలని ఈ సామాజిక న్యాయ సభలో నిజంగా నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. నా వయసు 70 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు, కానీ ఇన్నాళ్ళు కాలేదు, ఇప్పుడు వచ్చింది సమయం. కాబట్టి విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు, భవిష్యత్తు మీది. మీ భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా రేపొద్దున బహుజన రాజ్యం, బీసీల రాజ్యం, మనదైన రాజ్యం రావాలని, దానికి మీరంతా సహకరించాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. వారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే ఈరోజు దోపిడీ కులాలు ఏకమవుతున్నాయి, దోపిడీ చేయబడుతున్నటువంటి కులాలు చెల్లా చెదురై ఎక్కడెక్కడో విడిపోతున్నాయని చెప్పారు. చాలా మంచి మాట, విలువైన మాట. దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు ప్రముఖమైన బీసీ నాయకులు ఉన్నారని నేను ఇంతకుముందు మాటలో చెప్పిన, కానీ ఈరోజు బీసీ నాయకుల చేతిలో నుంచి అధికారం అంతా కూడా దోపిడీ చేసే కులాల చేతిలోకి వెళ్ళిపోతుంది. మనం అందరం కూడా చెల్లాచెదురం అయిపోతున్నాం. మరి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్తూ ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి వెంకట్ నరసయ్య యాదవ్, అఖిల భారతీయ యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుల గారికి స్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన గౌడ్ గారు, మీ పేరు సార్? లక్ష్మయ్య గౌడ్ గారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత మీకు ఇస్తాను. 2 నిమిషాలు సార్, దయచేసి ఏమనుకోవద్దు. నేను అందరికీ కరాఖండిగా 2 నిమిషాలనే చెప్తున్నాను. వేదిక పైన ఆసినటువంటి పెద్దలు చిరంజీవులు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, బెక్కం జనార్దన్ గారు, సభలో పాల్గొన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, బీసీ పౌర సమాజం, అందరికీ నమస్సులు. ఇదొక అపూర్వ సమ్మేళనం, చాలా విశిష్టమైంది. చిరంజీవులు గారు ఒక 2 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. 2 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. బీసీ సమాజం
నేటికి మేల్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సంరంభాలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రాథమికంగా మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలు కొన్ని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమసమాజం మన భారత ప్రియాంబిల్లో ఆధార పీఠికలో పేర్కొన్నారు. మన భారతదేశంలో 70 సంవత్సరాలు గడిచినా కూడా ఆ 4 లక్ష్యాల్లో ఏ లక్ష్యం కూడా ఇంతవరకు సాకారం కాలేదు. అందులో మొట్టమొదటి ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో భారతీయులందరూ కూడా పాల్గొవాలి, ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అందులో ఒక భాగంగా ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఊహించినటువంటి వెనుకబడ్డ జాతుల కోసం రిజర్వేషన్ తప్పనిసరిగా ఉండాలని కోరుకున్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా మనకు లభించినటువంటి హక్కు. అది న్యాయస్థానాలు కానీ చట్టసభలు కానీ దాన్ని ఒప్పుకొని తీరాలి, ఒప్పుకున్నాయి కూడా. కాకపోతే 70 సంవత్సరాలుగా పౌర జీవనంలో చైతన్యం లేక మొత్తం అధికారం శాసనసభల్లో, కేంద్రంలో కూడా కొన్ని వర్గాలకి పరిమితమై మిగతా అన్ని వర్గాలు దాదాపు 70-80% వర్గాలు అధోగతుల్లో ఇంకా ఘోషిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఒకానొక దుష్ట పరిస్థితుల్లో మన సమాజం మేల్కొని, ఈ బీసీ సమాజం మేల్కొని సమాజ న్యాయ కోసం హోరాహోరీ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వాలు కూడా మాయమాటలు చెప్పి జనాల్ని భ్రమంలో ముంచెత్తి శాసనాల ద్వారా, కోర్టుల ద్వారా, రకరకాల కమిషన్ల ద్వారా రిజిస్ట్రేషన్ ఇస్తామని చెప్పి 40% ఇంతవరకు ఇవ్వలేదు. దానికోసం ఎన్నో తతంగం జరిగినా కూడా దాని యొక్క సాఫల్యం, ఫలితాలు మనం ఇంకా అందుకోలేకపోతున్నాం. 40% మరీ తక్కువ. 70-80% జనాభాకు 40% మరీ తక్కువ. దాంట్లో కూడా శాస్త్రోక్త ఏమాత్రం కూడా లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక మన సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 17-18% వరకే ఇచ్చారు. అయినా అధిక భాగం మనం గెలుచుకున్నాం, బీసీ వాళ్ళందరూ కూడా గెలుచుకున్నారు. దీనికి ప్రధానంగా మనం చేయాల్సిన పని ఏంటంటే సమాయత్తమై పార్లమెంట్లో 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని ప్రవేశపెట్టాలి. దానికోసం అన్ని పార్టీలు కూడా నిస్వార్థంగా పనిచేయాలి. రాజకీయాలందరూ కూడా వాళ్ళందరూ కూడా కబడ్డీ ఆడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధి ఉన్నట్టు మనకు గమనించడం లేదు. ఒకవేళ వారికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్లమెంట్లో చట్టం చేయొచ్చు. పుష్కలంగా అవకాశం ఉంది. సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అధికార పార్టీ ఒప్పుకోవడం లేదు, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం లేదు. కేవలం మాయమాటలు చెప్పి ప్రసార మాధ్యమాల్లో జనాల్ని మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు కానీ సాఫల్యం ఏమాత్రం కూడా చెందడం లేదు. దీనికి సాఫల్యత రావాలంటే మన బీసీ వాయిస్ చాలా గట్టిగా వినిపించాలి. ప్రజాభీష్టమే చివరికి కూడా రాజ్యం ఏలుతుంది. ప్రజాభీష్టమే చివరికి రాజ్యం ఏలుతుంది. రాజులు కాదు, మనుషులకు వచ్చే ఆలోచనలు. అలాంటి ఒకానొక ఆలోచన, సామాజిక పరివర్తన ఆలోచన మనకు వస్తే తప్పక ఇది సాకారమై కాలక్రమంలో ఉద్యమం ఉధృతంగా సాగి జన సమీకరణ ఒకవేళ జరిగితే దానికి అన్ని పార్టీల్లో ఉండే రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ, కమ్యూనిస్టులు కానీ మామూలు మనుషులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీసీ నాయకులు ఎక్కువ ఉన్నారు. అలాంటి బీసీ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ సిద్ధాంతం కోసం, సామాజిక పరివర్తనం కోసం చిత్తశుద్ధులై గణనీయంగా ఒకవేళ పనిచేయగలిగితే తమ పదవుల కోసం ఆశించకుండా కాస్త నిస్వార్థంగా ఒకవేళ ఈ రంగంలో ప్రవేశిస్తే కాలక్రమంలో అధికారం తప్పక బీసీల వశమవుతుంది. బీసీల వశం కావడం అంటే మిగతా జాతులకు అన్యాయం చేయాలని కాదు, మన వాటా మనం సాధించుకోవడం. కేవలం ఉద్యోగాలనే కాకుండా చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ, శాసనసభలో కానీ కూడా మన యొక్క ప్రాతినిధ్యం తప్పక ఉండి తీరాలి. దానికోసం మనమంతా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఒక భాగంగా ఈ సమావేశం ఒక విత్తనం, సీడ్ ఫార్మేషన్ లాగా పనికొచ్చి ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గౌడ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి జనాభాలో మనం 61% ఉన్నాం బీసీలం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మనకు 42% రిజర్వేషన్ కూడా వాస్తవంగా కరెక్ట్ కాదు. మన జనాభా దామాషా ప్రకారం మనకు 61% రావాలి. ఈరోజు దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ లేనటువంటి కమ్యూనిటీ అంటూ ఏమీ లేదు.
మీరు ఓసీలు అనుకోవచ్చు, ఓసీలు మాకు రిజర్వేషన్ లేదని, తప్పది. ఇవాళ రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉంది. వాళ్ళు జనాభాలో 18% ఉన్నారు, వాళ్ళకు 15% రిజర్వేషన్ అమలవుతుంది. ఎస్టీలకు కూడా మన రాష్ట్రంలో 10% అమలవుతుంది, 10% జనాభా వాళ్ళది. ఓసీలు 10% లేరు, కానీ వాళ్ళకు 10% రిజర్వేషన్ అమలవుతుంది. కేవలం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 61కి ఈ రాష్ట్రంలో 29% అమలవుతుంది. అందులో 4% ముస్లిం మైనార్టీ కోట ఉంది. అందుకే మనం చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అందట్లో నష్టపోయే వర్గం ఎవరంటే ఓన్లీ బీసీ వర్గమే. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. 10% లేనివానికి 10% రిజర్వేషన్ ఇస్తావు, కానీ 61% ఉన్నవానికి 27% ఇస్తావు. ఇది ఎక్కడి సామాజిక న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అది మా యొక్క మెయిన్ పోరాటం. ఈ విషయాన్ని విద్యార్థులు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ మీకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయంటే కారకులు ఎవరు? ఒకవైపు మనకు రిజర్వేషన్ లేదు, ఇంకోవైపు 93 నుంచి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వరుసగా అన్ని పరిశ్రమలను కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజేషన్ చేస్తే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో మాయమైపోయినాయి. మనకి ఎట్లా వస్తాయి మరి ఉద్యోగాలు? ఒకవైపు 93 నుంచి మండల్ కమిషన్ అమలు చేస్తున్నామని 27% చెప్తూనే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటైజేషన్ చేసి ఉద్యోగాల అవకాశాలు లేకుండా చేసి బీసీలని వల్ల ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితికి దిగజార్చింది. అందుకే మనం పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోకపోతే మళ్ళీ మనం ఇంకా దిగజారిపోతాం. సో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ సామాజిక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మన శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు వచ్చారు. వారి గురించి నేను ఒక 2 నిమిషాలు తెలియజేస్తాను. నేను కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన. ఆ రోజు మహబూబ్ నగర్ సిటీ ఎట్లా ఉన్నదో పట్టణము ఈరోజు ఎట్లా ఉన్నదో చాలా తేడా ఉంది. నేను మధ్యలో మొన్న వచ్చినప్పుడు చూస్తుంటే రోడ్డు 4 వైపులా విస్తరించి గ్రీనరీతో చూస్తుంటే మనం ఏదో హైదరాబాద్లో ఉన్నామా అని అనిపించగలిగింది. మరి దానికి కారకులు ఎవరు? శ్రీనివాస్ గౌడ్ కదా. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్న. బైపాస్ కూడా వేసిండు. నేను విచిత్రం ఏంటంటే అట్లా వస్తుంటే బైపాస్ కూడా ఉంది. మరి నగరం ఇంత సుందరీకరణ చేసిండు. అట్లనే ఇది బీసీల అడ్డా. మనం మన బీసీ నాయకులను కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. అగ్రవర్ణాల వాళ్ళు ఏదన్నా కావచ్చు, నాకు సంబంధం లేదు. కానీ మనం మన బీసీ నాయకులను మనం ఏదో ఒక భావనతో ఓడగొట్టుకుని రేపు తెల్లారి వాళ్ళని అడుక్కునడం అనేది మంచిది కాదు. మేము అందరినీ గౌరవిస్తాం, మాకేం బాధ లేదు. ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా 100% వాళ్ళని గౌరవిస్తాం. ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా సరే 100% మనం గెలిపించుకోవాలి. మన ఈ సభ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మన ఓటు మనం మన బీసీలకే వేసుకోవాలి. మన ఓటు ఇంకొకరికి వేసి ఆ దగ్గర పోయి అడుక్కునేటువంటి పరిస్థితి మనం కల్పించుకోకూడదు. ఇవాళ మనం ఇక్కడ మన వాళ్ళని ఓడగొట్టుకొని సంబరపడుతున్నాం. నేను ఇంతకుముందే స్టార్టింగ్ చెప్పిన, మహబూబ్ నగర్లో పులి వీరన్న నుంచి ఎంతమంది ఇక్కడ బీసీ నాయకులు ఉన్నారు. మనం ఎందుకు ఓడగొట్టుకొని ఈరోజు వాళ్ళ చేతి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. 14 మంది ఎమ్మెల్యేలలో ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు అగ్రవర్ణాల వాళ్ళు, 9 మంది రెడ్డిలు, ఒక వలిమ, 2 బీసీలు, అందులో ఒక మంత్రి, ఇకపోతే 2 ఎస్సీ రిజర్వ్డ్. 2 ఎంపీలు ఉంటే ఒక ఎంపీ రెడ్డి, ఒక ఎంపీ బీసీ అని ఎస్సీ అని మొదలే చెప్పాను నేను. సో మన అవకాశాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పోయి మనం అడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఇవాళ 42% మనం వాళ్ళని అడుకోవాల్సిన అవసరం లేదు. పోరాటం చేసి సాధించుకోవాలి. అది మన మెయిన్ ఉద్దేశం. మరి మహబూబ్ నగర్ టౌన్ ఎంతగానో తీర్చిదిద్దినటువంటి మన విశిష్ట అతిథి, ముఖ్య అతిథి గవర్నమెంట్ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారిని, వారికి వేరే ప్రోగ్రాం ఉంది వెళ్తామంటున్నారు. మరి ఈ సందర్భంగా వారిని తమ సందేశాన్ని ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవులు గారికి, గౌరవనీయులు పెద్దలు, నిరంతరం బీసీల గురించి పాటుపడుతున్నటువంటి సూర్యరావు గారు, పెద్దలు ఫ్రంట్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారు, ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తన పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు బిక్కం జనార్దన గారు, పెద్దలు వీరబ్రహ్మచార్యన గారు, రాజేశ్వర గౌడ్ గారు, లక్ష్మణ్ గౌడ్ సార్ గారు, రమేష్ గౌడ్ గారు, రామదాస్ గౌడ్ గారు, ధనరాజ్ గారు, సోదరి
జయశ్రీ గారు, ఐలి వెంకన్న గారు, నారాయణ గారు, అంబాల గారు, దయచేసి క్షమించాలి. చాలామంది పెద్దలు అందరికీ, వేదిక మీద పెద్దలకు, చాలామంది వేదిక మీద కూర్చున్న అర్హత ఉండి సీనియర్లు కూడా చాలామంది కింద కూర్చున్నారు. పెద్దలకు, మీకు, ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా, లక్ష్మీకాంత్ అన్నకు, మా శ్రీనివాస్ అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా విషయాలు అందరు చెప్తారు. నేను కొన్ని అసలు రిజర్వేషన్ అనేది వచ్చింది మహాత్మా జ్యోతిబా ఫులే నుంచి వచ్చింది. మహాత్మా జ్యోతిబా ఫులే మొట్టమొదటిగా ఈ ప్రపంచం, ఈ దేశంలో ఒకప్పుడు మనం అందరం అంటరాని వాళ్ళం, బీసీలు అందరూ కూడా అందరూ అంటరాని వాళ్ళే, అందరూ దళితులే. ఆ రోజు మనం వెట్టి చాకరి పని చేయాలి అంతే, గొర్రెలు ఉట్టి గొర్రెలు కాసుకురావాలి, ఒడ్ల పని చేసి ఒడ్ల పని చేయాలి, కమ్మర పని చేసి కమ్మర పని చేయాలి, కళ్ళు గీసేటోడు కళ్ళు గీయాలి. అట్లా అందరూ ఒత్తులు చేసుకొని ఉట్టి ఎట్టి చాకరి, అన్నం వేస్తే తినబెడితే కోటలు కట్టుకుంటూ పోవాలంతే. మనం ముట్టుకోవద్దు కూడా, చదువుకోవద్దు అసలు. చదువుకోవాలని మొట్టమొదటి సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని ఆమె, తర్వాత జ్యోతిబా పూలే గారు వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి, చదువుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తేనే వీళ్ళు బాగుపడతారని చెప్పి ఉదయం అంతా ఆలోచన చేసి కళ్ళకి నీళ్ళు పెట్టుకొని ఆయన ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఇది నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని అమలు చేసింది సాహు మహారాజ్. ఫస్ట్ ఆయన రాజ్యంలో ఇచ్చి, రాజ్యంలో ఇస్తే సాహు మహారాజ్ ఇస్తే ఆయనని వెలేసారు. వీళ్ళంతా రిజర్వేషన్ ఇచ్చిండు, వీళ్ళంతా అంటరాని వాళ్ళకని చెప్పి. కాలక్రమేణా మనం అందరం ఆర్థికంగా స్తోమతను బట్టి బీసీలు, ఎస్సీలు అట్లా మారిపోయింది, ఎస్టీలు అనేవి. డిఎన్ఏ చూస్తే అందరిది ఒకటే డిఎన్ఏ, వృత్తి కులాలు అన్నీ ఒకటే యాక్చువల్గా. మరి ఈరోజు రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలి, అన్నిటికన్నా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. బ్యాంకులో మాస్టర్ కీ ఉంటుంది, మనది కీ మన లాకర్లో పెడితే రాదు, అది వచ్చి పెడితేనే వస్తుంది. అట్లా మాస్టర్ కీ అనేది పొలిటికల్ పవరే, పొలిటికల్ పవర్తోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన చేశాడు. ఆ రోజుల్లో బీసీలు కూడా కలిసి వచ్చింటే రిజర్వేషన్ ఇచ్చేది. ఆ రోజుల్లో విడదీయడం, రకరకాలుగా వేయడం వల్ల వాళ్ళు ఎస్సీ ఎస్టీలకే వచ్చింది. లేదంటే అట్రాసి కానీ రిజర్వేషన్ కానీ బీసీలు కూడా ఆయన పెట్టిండే. ఓటు హక్కు కూడా వేయొద్దు అన్నాడు ఎవరికి, పన్ను కట్టిన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి అప్పుడు తీర్మానం చేసేది. ఆయన ఓటు హక్కు అందరికీ ఇవ్వాలని చెప్పి పెట్టిండు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటారని, చదువుకుంటారు, చదువుకున్న తర్వాత విజ్ఞానవంతులు అవుతారు, వాళ్ళ ఓటు వాళ్ళకి వేసుకుంటారని అనుకున్నారు. కానీ వాళ్ళ ఓటు వేసుకోకుండా బానిసలు అవుతారని అనుకోలేను, తెలుసుకుంటారని అనుకున్నాడు, తెలుసుకొని గ్రహించుకుంటారు అనుకున్నారు. ఇట్లా ఈగోయిజంతో ఒకరిని గుంతలు దోక్కొని ఇట్లా చేసుకుంటారు అని అనుకోలే. రిజర్వేషన్తో వచ్చినవాడు రిజర్వేషన్ గురించి ఏమైనా ఖర్చు పెడతారనుకున్నాడు ఆయన. కానీ రిజర్వేషన్ నుంచి వచ్చినవాడు ఆ ఆలోచన చేయలే, ఆయన కుటుంబం ఆలోచన చేసిండు తప్ప వేరే ఆలోచన చేయాలి. అందుకే బొంబాయిలో ఏడ్చిండు, ఆయన గట్టిగా ఏడ్చిండు. వచ్చిన వాళ్ళందరూ సొంత వ్యక్తిగత అవసరాలు అడుగుతుంటే, నాకు ప్రమోషన్ కావాలి, నాకు కౌన్సిలర్ టికెట్ కావాలి, నాకు సర్పంచ్ని కావాలి, నేను అది కావాలంటే ఆయన ఏడుస్తాడు. ఆయన అరే వీళ్ళు సమాజం గురించి పాటుపడతారంటే ఎట్లా అని చెప్పి వచ్చిన వాళ్ళలో నాకు వీడు ఇట్లా చేసిండు, వాడు ఇట్లా చేసిండంటే, ఎవడు చేసిండంటే మళ్ళీ వీళ్ళ గురించి చెప్పడం అనేది మీరే కొట్లాడుకుంటున్నారు కదా, ఎట్లా రాజ్యం వస్తుందని చెప్పి ఏడ్చిన సందర్భం కూడా గుర్తు చేస్తుంది. పోతే ఈరోజు మరి ఒక్కొక్క పార్టీ వచ్చేటప్పుడు, అధికారంలో వచ్చేటప్పుడు చెప్తుంది, చెప్పిన పార్టీని మనం అడగాలి. అడిగితే కనీసం ఆ పార్టీలో ఉన్న మన నాయకుల కన్నా లాభం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకన్నా తెలంగాణ ఉద్యమంలో మేము గొడవ చేస్తే తెలంగాణ నాయకులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ వచ్చింది. కాంగ్రెస్లో వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి, బీజేపీలో ఉన్నటువంటి వేరే రాష్ట్ర పదవులు వచ్చినాయి. అట్లా అరే తెలంగాణ వాదం ఉంది గట్టిగా అని చెప్పి ఈరోజు కూడా ఈ వాదం అనేది గట్టిగా మాట్లాడుతుంటే ఏంటంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకన్నా సీనియర్లకు చైర్మన్లు వస్తాయి, మిగతా వాళ్ళకు మంత్రులు అవుతారు, లేకపోతే రేపు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే ఇంకో డిప్యూటీ సీఎం అవుతాడు, కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి, రకరకాల పదవులన్నీ వస్తాయి. లేకపోతే పదవులన్నీ పార్టీ పదవులు వస్తాయి పనిచేసేటివి, నామినేటెడ్ పదవులన్నీ వేరేలోకి పోతాయి. కనుక మనం చూస్తూ ఉన్నాం, అన్ని పార్టీలు చూస్తున్నాం. బీజేపీలో కూడా చాలా సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఫస్ట్ నుంచి పైసలు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటాడు ఒక పేద మనిషి. ఆయన ఏదైనా అవుతాడు అనుకుంటే ఏం కాలేదు. అట్లా కాంగ్రెస్లో కూడా ఇలా అధికారం రావడానికి ఎంతోమంది కృషి చేసారు, వాళ్ళకి ఏమైనా వచ్చిందంటే ఏం లేదు. అన్ని పార్టీలు, మా పార్టీలో కూడా మొత్తం వచ్చినామని చెప్పాం, మేము కూడా ఏం చెప్పాం. కానీ ఎంతో అంతా మేము అక్కడ ఉండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావడంలో మేము కూడా కారణం. కనుక ఆ ఉన్న చనువుతో మార్కెట్ రిజర్వేషన్స్ కావచ్చు, ఎమ్మెల్సీలు 4 వస్తే 8 వస్తే 4 బీసీలకు ఇవ్వాలని పట్టుబట్టి ఒక ముదిరాజుకు, ఒక మున్నూరు కాపుకు, ఒక యాదవ్కి ఇవ్వడం కావచ్చు. కానీ అట్లా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని, ఎంబీసీలకు ఒక కార్పొరేషన్ ఉండాలని చెప్పి
సరే నిధులు వచ్చినాయా తర్వాత ఇష్యూ. ఒకటి బాటేది వేసినాం, అదే మళ్ళీ ఎవరు వచ్చినా వేయడానికి ఎట్లా చిన్న చిన్న కులాలకు ఏదైనా ఇవ్వాలని చెప్పి ఒక మొత్తం చేసినామని చెప్పాం. కానీ మా వంతు మేము కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీఏ గ్రూపుల ముద్రాజులను చేస్తాం, మున్నూరు కార్పొరేషన్ చేస్తాం, తర్వాత ఎంబీసీ కులాలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తాం, 42% మంత్రి పదవులు ఇస్తాం, 42% కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాం చెప్తూ విద్యలో రిజర్వేషన్ ఇస్తాం, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇస్తాం, పొలిటికల్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కూడా ఇస్తామని చెప్పారు. మరి మిగతా అంశాలన్నింటినీ కులాల వారిగా చూసుకోవాలి. యాదవులకు 3 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తాం, గీత కార్మికులు చచ్చిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తాం, బ్యాంక్ షాప్లో 15 ఇస్తే మేము 30% రిజర్వేషన్ ఇస్తాం. అట్లా రకరకాలు ఇస్తూ పోయింది. సరే అది ఏ కులం ఏ సామాజిక వర్గం వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఆ డిమాండ్ల పైన అడగాల్సిన అవసరం ఉంది. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు, అడగాల్సిన అవసరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అందరికీ కామన్గా ఉన్నది ఏంటంటే విద్య, ఉద్యోగం, పొలిటికల్ రిజర్వేషన్. విద్య గురించి ఎవడు పట్టించుకోవట్లేడు. 3 ఆర్డినెన్స్లు వచ్చినాయి, 2 ఆర్డినెన్స్, ఒకటి విద్యా ఉద్యోగం, ఒకటి పొలిటికల్ రిజర్వేషన్ అని చెప్పి ఆర్డినెన్స్ చేశారు. ఆర్డినెన్స్ తెచ్చి గవర్నమెంట్ పార్లమెంట్కి పంపించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయింది. దయచేసి మేధావులు ఆలోచన చేయండి. పోగానే ఢిల్లీలో పోయి ధర్నా చేసింది, కానీ ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు. అంటే మేము ఎంత చిత్తశుద్ధి ఉందన్నట్లా యాక్ట్ చేసారు. ఇమ్మీడియట్గా బ్యాక్ వచ్చారు. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేస్తామన్నారు. ఆర్డినెన్స్ పంపించారు, గవర్నర్ సంతకం పెట్టలే. మళ్ళీ అసెంబ్లీ పెట్టారు, బిల్లు పాస్ చేసారు. బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపారు, గవర్నర్ కూడా సంతకం పెట్టలే. మళ్ళీ జియో ఇష్యూ చేసారు. మేమందరం చెప్పినాం, చిరంజీవి గారు మేమందరం కూడా. నేను తమిళనాడు పోయి చూసి వచ్చిన, తమిళనాడులో అధ్యయనం చేసి వచ్చినాము. జియో చెల్లదని చెప్తే ఎందుకు చెల్లదా, ఎందుకు చెల్లదు, బరాబర్ చెల్తుందని చెప్పారు. కోర్టులో కేసు వేస్తుందని చెప్పారు. ఎవడేడు కేసు వేస్తే మేము వచ్చి కొట్లాడతామని అన్నారు. కానీ ఎవరేసిండ్రు? గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 34% చేస్తే ఎవరైతే వాళ్ళు వేసిండ్రో ఆ ఇద్దరు, సుహాసిన్ రెడ్డి, ఇంకో మొన్న వేసిన అనే పేరు మాధవ్ రెడ్డి, సేమ్ అదే పర్సన్స్ చేసిండ్రు. వాళ్ళు ఆ పార్టీలో అనుబంధం ఉండరు. మరి ముఖ్య నాయకులు మరి రోజు తిరుగుతారు, ఫోటోలు తిరుగుతారు. వాళ్ళే అడ్వకేట్ జనరల్ కేసు వేసిన ఆయన మొత్తం కలిసి వేసి మొత్తం మీద మొత్తం జీవో కొట్టేసింది. మళ్ళీ మేము చెప్పినాం, కాదు అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి, లేకపోతే నాయకులను తీసుకుపోండి. పార్టీలను తీసుకుపోతే సంఘాలను తీసుకుపోయినా సరే మీరు ఆర్డినెన్స్ తీయండి అని చెప్పినాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్లు పాస్ చేయించాలని చెప్పినాం. 9th షెడ్యూల్ చేర్చామని చెప్పినాం. ఏది చేయలేదు. సర్పంచ్ ఎలక్షన్లు ఫండ్స్ అని చెప్పి పెట్టిండ్రు, తెచ్చిండ్రు. ఇలా సర్పంచ్ ఎలక్షన్లలో చాలా గ్రామాల్లో ఐక్యత వచ్చింది కనుక బ్రహ్మాండంగా చూపించిండ్రు, అరే ఇట్లా తప్పు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కనీసం మున్సిపల్ ఎలక్షన్స్లోనైనా మరి 42% ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే పార్టీ సింబల్ కనుక. మరి ఇవ్వట్లేదు. దాని మీద మరి మేధావులందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారిని కలుస్తారా, గవర్నర్ కలుస్తారా, మరి కేంద్రంలో వాళ్ళు కూడా మరి రేపు ఫ్యూచర్లో బీసీ ముఖ్యమంత్రి ఇస్తాము, లేకపోతే ఇంకా బీసీలకు అది చేస్తామంటారు. కనీసం ఈ స్థానిక సంస్థల్లో వచ్చిన రిజర్వేషన్ వాళ్ళ టేబుల్ మీద ఉంది, సంతకం పెడితే అయిపోతుంది. సంతకం పెడితే అయిపోయేదాన్ని మరి చేస్తలేరు, ఎట్లా నమ్ముతారు? కనుక మరి వాళ్ళకు కూడా చేస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. స్థానిక సంస్థలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెప్పించుకొని సంతకం పెడితే ఆ పార్టీకి క్రెడిట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా కొట్టి చేపిస్తే ఈ పార్టీ కూడా క్రెడిట్ వస్తుంది. కానీ ఎవరు చేపించకుండా మా పార్టీ నుంచి అయితే మేము అసెంబ్లీలో తీర్మానంలో ఓకే ఉన్నాం, ఢిల్లీకి కూడా వస్తామని చెప్పినాం. ఇది కాదు, ఎమ్మెల్యేలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలని 2016లోనే అసెంబ్లీ పాస్ చేసి పంపినాం. ఎమ్మెల్యేలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే చెప్పింది. కనుక మరి ఈరోజు మీరు అందరూ స్థానిక సంస్థలలో రిజర్వేషన్తో పాటుగా విద్యా ఉద్యోగాలు అయితే వాళ్ళ చేతుల పని. యూనివర్సిటీలకు హుకుం చేయొచ్చు 42% ఇవ్వనని, రిక్రూట్మెంట్ చేయొచ్చు 42% ఉద్యోగాలలో ఇవ్వమని. అవి చేస్తలేదు, ఇది చేస్తలేదు, ప్లస్ ఏది చేయట్లేదు. కనుక దాని మీద మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఒక దుష్ప్రచారం ఏముంటుందంటే, దయచేసి నాయకుల మధ్యలో ఒకసారి ఆలోచన చేయండి. నరసప్ప గారిని నేను విన్నా, నరసప్ప గారి కుటుంబం కూడా నాకు తెలుసు దగ్గర. ఆయన మీద మంచి వ్యక్తి, అతను డబ్బులు ఉన్నాయి, కష్టపడ్డాడు. కానీ ఆయనతోనే ఎండ్ అయిపోయింది. ఎందుకు ఎండ్ అయిపోయిందో ఆలోచన చేసుకోవాలి. పులివీరన్న గారిని ఎట్లా ప్రచారం చేశారంటే, పులివీరన్న గారు ఎంతో నిజాయితీ. నాకు నేను కూడా మంది మాటలు కరెక్ట్ ఏదో ఉండొచ్చు అది అనుకున్నా. వాళ్ళ భార్య పాపము కింద పడ్డ, యాక్సిడెంట్ అయింది. పలకరీనికి పోయినా, అక్క ఎట్లుందని. కింద పడ్డ బిడ్డ 3-4 లక్షలు అయినాయి, ఖర్చు బాగా కష్టమైంది బిడ్డ అన్నది. నాకు 3 లక్షలు ఖర్చు కష్టమైందంటే నాకు బాగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకు అక్క అంటే, ఏం డబ్బులు ఏమంటే, ఎక్కడున్నాయి బిడ్డ, మీ అన్న కష్టపడేంత మందికి పెట్టిండు, ఏమున్నాయి ఎక్కడున్నాయి, మాకు ఏమున్నాయి ఎక్కడున్నాయి, ఉట్టే మమ్మల్ని బదలాం చేసిండ్రు అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. మున్సిపాలిటీలో ఏంటంటే ఒక కుక్కర్ని చంపాలంటే ఏం చేస్తారంటే
గజ్జిలేసింది పిచ్చిలేసింది అని చెప్తారు. చెప్తే ఇంటి యజమాని పట్టుకుపోయి ఇస్తారు, చంపేసేస్తారు, తొందర చంపేసేస్తారు అని చెప్పేసి. అది మీద మీద వాడి ప్రేమతో ఉరికొస్తే కూడా కరవడానికి వస్తుందని చెప్పి పట్టిస్తారనమాట. అంటే అట్లా ఒక మనిషిని అపవాదం చేయాలంటే ఒక ముద్ర వేసి వాళ్ళు భయంకరంగా చిత్రీకరించి అట్లా వేసిండేమో అనిపించింది నాకు. ఆమె చెప్పిన బాధలు చూస్తే ఏం లేవు. ఇప్పుడు కూడా చూడండి, మామూలుగా ఇల్లు తప్ప, ఆయన కట్టిపోయిన ఇల్లు తప్ప ఏం లేదు. అట్లా నరసింహనాయుడు గారు కావచ్చు, అనేక మంది. కనుక మనము ఒక్కసారి ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా ఎవరికైనా ఒక సర్పంచ్కు రాదు, ఇద్దరు నిలబడతారు, ఒకరైనా గెలుస్తాడు, ఒక ఆయనకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నువ్వు నాకు చేయలేదని ఖర్చు కట్టుకుంటే ఎట్లా? సమాజంలో నీకు వ్యక్తిగతంగా ఉపయోగపడకుండా ఒక సర్పంచ్ అంటాడు కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఇంకెవడే కానీ వ్యక్తిగా నాకు ఉపయోగపడకపోయినా, నాకు నష్టం జరిగినా, సమాజానికి ఈయన వల్ల లాభం అవుతుందా నష్టం అవుతుందా, గతంలో ఉన్న వాళ్ళకన్నా ఈయన లాభమా నష్టమా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. సమాజంలో చాలామంది ఉన్నారు, బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పుచ్చేలపల్లి సుందరామరెడ్డి అయినా పేదవాళ్ళ గురించి కష్టపడ్డాడు, భూములు ఇచ్చిండు, ఎన్నో తీసుకొచ్చిండు. సాయుధ పోరాటం కూడా వచ్చింది తెలంగాణలో. తెలంగాణ చాకలి ఐలమ్మ సారథ్యంలో వచ్చినటువంటి సారథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు భూములు కూడా మంచి పెట్టిరు, రెడ్డిలు. వాళ్ళ పేరు కూడా మార్చుకున్నారు. కానీ ఒక కులాన్ని మనం నిందిస్తే వేస్ట్. ఓ రెడ్డిలను తిట్టడమో లేకపోతే బ్రాహ్మణులను తిట్టడమో కాదు. అసలు మన పాత్ర మనం నీవు ఓటు ఎవరైనా వేసుకోవద్దన్నారా? నేను ఎవరైనా ఐక్యం కావద్దన్నాడా? నేను ఎవరైనా చూస్తాడా? తొంగి చూస్తాడా? ఎవడు ఓటు వేసిండు అని చెప్పేసి నీ ఓటు నీవు వేసుకోకుండా, నీ వల్ల నువ్వు గెలిపించుకోకుండా ఒక కులాన్ని తిట్టడమో ఒక వ్యక్తులను తిట్టడం మాత్రం చాలా తప్పది. వాళ్ళు ఎదిగినరు ఎట్లా, ఇంతమంది అయినరు ఎట్లా అంటే, మరి ఇంతమంది అయినరు, అంతమంది ఓట్లు ఎవడు వేసిండే? మీరే కదా వేసింది. మీరు ఓట్లు వేస్తారు, వాళ్ళు జెండలు కడతారు, గొంతులు కోసుకుంటారు, కానీ వాళ్ళంటే ఎట్లా? ఒక కులాన్ని నిందించడం తప్పు, ఇంతమంది ఏమైనా వ్యక్తులను అనడం తప్పు. ఏ కులమైన రెడ్డిలు ఇంతమంది అంటే మరి వాళ్ళు ఏమన్నా బలంతం చేసిండ్రా? ఓట్లు వేసిండ్రు, అయినరు. మీరు కూడా ఎక్కడ అవకాశం ఉంటే మీరు కూడా వేసేసుకోండి. అప్పుడు వేసుకుంటే మంచి. ఒక కులాన్ని నిందించి తిట్టే అప్పటి పూర్తి పనికి వస్తుంది తప్ప చైతన్యం రాదు. సామాజిక న్యాయం అనేది ఈ రాజ్యాంగంలో కల్పించాల్సిందే. అప్పుడు మనకు తప్పు జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా మేము చాలా సందర్భంలో చెప్పినాం, మా పార్టీ వేదికలు కూడా, సామాజిక న్యాయం అనేది పొలిటికల్ లేకపోతే ఎప్పుడో ఒకసారి మళ్ళీ విప్లవం వస్తుంది, పెద్ద యుద్ధం వస్తుంది. అది జరగకుండా ఉండాలంటే కనీసం స్థానిక సంస్థలన్నా 42% కల్పించాలి. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో కూడా 42% ఇవ్వాలి. ఇస్తే నువ్వు ముఖ్యమంత్రి మీరే కాండి, ప్రధానమంత్రి మీరే కాండి, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలను లేకపోతే ఎట్లయితే చెప్పు. ఏదో రోజు చదువుకున్న వాళ్ళందరూ అరే మన ఓట్లతో వీళ్ళు పెద్దగా అవుతారు, ఉల్టా మన మీద హుకుం జారీ చేస్తుండ్రు, మనకు పంచాయతీ పెడుతుండ్రు, మనకు ఇబ్బంది పెడుతుండ్రు, కనపడకుండా వెనకాల నుండి ఇబ్బంది పెడుతుండ్రు అనేది వస్తుంది. వీళ్ళకు కూడా సామాజిక న్యాయం జరగాలంటే వీళ్ళకు కూడా అన్ని సమానంగా హక్కులు కల్పిస్తే మనకు పంచాయతీ ఉండదు. ముఖ్యమంత్రి కావాలంటలేరు కదా వాళ్ళు, ప్రధానమంత్రి ఉండాలంటలేరు కదా అనేది ఉంటుంది. ఇలా ఒక ప్రధానమంత్రి మన బీసీగా ఉన్నాడు, వారికి కూడా మేము చాలామంది పెద్దలకు చెప్పినాం. దేశంలో 80 కోట్ల జనాభా ఉంది, మాకు ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఆయన హయాంలో ఒక మంత్రిత్వ శాఖ కానీ, ఆయన హయాంలో 42% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే చిరస్థాయిగా పూలే గారికి ఎంత పేరుందో అంతకన్నా గొప్ప పేరు ఆయనకు వస్తుంది. అది ప్రవేశపెట్టండి, మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టకుండా సరే, ఈ సెంటిమెంట్తోనే మళ్ళీ 3 సార్లు వస్తారు, చేయండి అని కూడా చెప్పడం జరిగింది. మరి అది వాళ్ళ చేతిలో ఉంది. అది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో నన్ను అడుగుతారు, అన్న మేము కష్టపడ్డాము, మా కార్పొరేషన్ చైర్మన్లు వస్తలేవు, మాకు ఏం వస్తలేవని. మరి మేము కొట్లాడుతున్నాం, మీరు కూడా సామాజిక న్యాయం మీద కొట్లాడండి, ఖచ్చితంగా మీకు కూడా అవకాశాలు దొరుకుతాయని మేము చెప్తా ఉన్నాం. అధికారం రావడానికి, ఏ పార్టీకి అధికారం రావడానికి ముఖ్యంగా వీళ్ళే. కనుక వీళ్ళకి ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ పార్టీ ఉన్న వాళ్ళకు సరైనటువంటి స్థానం ఖచ్చితంగా కల్పించాలి. చైతన్యవంతులైతే అటు ఖచ్చితంగా వాళ్ళు కల్పిస్తారు. కనుక ఈరోజు మరి మీరందరూ 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే చెప్తున్నారు ఎల్లుండో ఆవలేలుండో నోటిఫికేషన్ వస్తుందని. ఇంత హడావుడిగా నోటిఫికేషన్ వేసి 30 తారీఖు లోపలనే ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? పంచాయతీ ఎలక్షన్లో కూడా హడావుడి చేసారు. ఏమనంటే గ్రామాల నిధులు వస్తలేవని. ఎంత వస్తుందా? 3 కోట్ల రూపాయలు వస్తుంది అంతే, 3,000 కోట్లు. ఒక్కరోజు వైన్ షాప్లో అప్లికేషన్ అమ్మితేనే 3,000 కోట్లు వచ్చినాయి. పైసలు చాలు. వైన్ షాప్ అప్లికేషన్ అమ్మిన పైసలు గ్రామాలకు పెడితే సరిపోతుంది. 3,000 కోట్లు వచ్చి 3,200 కోట్లు వచ్చినాయి అప్లికేషన్లు అమ్మితే. అవన్నీ గ్రామాల నుంచి పోయిన పైసలే అవి. ఆ పైసలు ఇచ్చి ఆపవచ్చు ఎలక్షన్. 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా చేయొచ్చు, కానీ చేయలే. కనుక దయచేసి మరి నేను ఎక్కువ మాట్లాడుతుందంటే ఈయన టీఆర్ఎస్ పార్టీ కనుక మా పార్టీని అన్నాడు. ఇక మరి నేను అందుకే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందరు విజ్ఞానవంతులే ఉన్నారు ఇక్కడ. మరి ఈ లాభమైందా నష్టమైందా అనేది ఎవరంతకు వారు బెరీ చేసుకోండి. ఏం నష్టమైంది? ఇప్పుడు
ఒక బీసీని ఓడగొడితే ఒక బీసీకి ఎంత లాభం అయింది? ఆర్థికంగా బాగా కోటీశ్వరుడైందా? లేదా పెద్ద పెద్ద పోస్టులు కార్ల తిరిగే పోస్టులు వచ్చినాయా? లేకపోతే రాగానే దాన్ని మనం కూర్చోబెట్టి ఇంట్లో బిర్యానీ పెట్టి పల్లెకి మోస్తుండ్రా? లేకపోతే కూర్చోబెట్టి ఏమైనా పెద్ద మర్యాదలు గొర్రెలు ఇస్తుండ్రా? ఫోన్ చేయగా మన ఇంటికి వచ్చి ఏమైనా చేస్తుండ్రా? ఏమైనా అవుతుందా చూడండి, ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. నా ఒక్క విషయమని కాదు, ఎంతో మంది విషయాలు కూడా ఆలోచన చేయండి. ఒక ఎమ్మెల్యే విషయం అనే కాదు, కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఒక క్రమంలో పరిపాలన ఏమైతుందంటే 100% లాభం జరగదు, నష్టాలు జరుగుతుంటాయి. నేను కూడా ఆలోచన చేసుకున్నా, అరే ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ తప్పు చేసినా సరే మళ్ళీ తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలి. ఎట్లా సరిదిద్దుకోవాలని నేనేదో అన్నీ కరెక్ట్ చేసినా ఎవరో తప్పు చేశాను, నా వల్ల కూడా తప్పులు ఉండొచ్చు, చాలా తప్పులు ఉండొచ్చు. ఏం తప్పులు ఉన్నాయని కూడా నేను అడుగుతుంటా, అరే ఏమేమి తప్పులు జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, మరి ఎట్లా సరి చేసుకోవాలా అని. కనుక అవకాశము వచ్చినప్పుడు నేనైతే ఇంతవరకు చేయాలో అంతవరకు చేసుకోగలిగిన. తెలంగాణలో కొంత ముక్కు చుట్టుకో మూడుకోరు వ్యక్తిత్వం ఉంటుంది, నష్టం చేసే వ్యక్తిత్వం ఉండదు. మాటల వరుసలో ఏమన్నా ఉండొచ్చు తప్ప వ్యక్తికి నష్టం చేసే ఉండదు జనరల్గా ఈ కులాల జాతీలలో. కనుక చిన్న దాన్ని పట్టించుకోకుండా మీరందరూ ఐక్యమత్యంతో చేయండి. ఖచ్చితంగా మీరు ఐక్యంగా ఉంటే అన్ని పార్టీలు పిలిచిస్తాయి. కొంతమంది ఏం ధర్నా చేయకుండా పేర్లు చెప్పను ఆ జాతులకు అన్ని ఇస్తుంటారు. వాడు అడనే అడగడు, ఇంద్రపార్క్ ధర్నా చేయడు, లేకపోతే నిరాదీక్ష చేయడు, ఉట్టిని అన్ని ఇస్తుంటారు ఈయనకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారా అని చెప్పేసి. మీరు కూడా అందరూ ఐక్యంగా ఉన్నారనుకో ఆటోమేటిక్గా కౌన్సిలర్స్ కానీ, చైర్మన్లు కానీ, ఇంకా ఏవేవి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అన్ని టికెట్లు ఇస్తారు, గెలిపిస్తారు. ఒకసారి తమిళనాడు పోయి చూసిరండి, తమిళనాడులో ఏం జరుగుతుందో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కనుక ఏది ఏమైనా దయచేసి మీరు ఇది చాలా అవసరము. మరి ఇంటలెక్చువల్ ఫోరం కానీ, తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ కానీ, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన సంఘాలు కానీ దయచేసి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం చేయండి. ప్రజలు చైతన్యవంతులు కానంత వరకు కాదు, ప్రజల కన్నా ముఖ్యంగా నాయకులను చైతన్యవంతులు చేయండి. ఊటి చిన్న దానిలకు పదవుల గురించో లేకపోతే ఇంకా దానిల గురించో పాకులాడితే కాదు, సమాజం గురించి పాటుపడమని చెప్పండి. గ్యారంటీ వాళ్ళకి అన్నిటికన్నా అవకాశాలు గొప్ప వాళ్ళకు కూడా వస్తాయి, రావని కాదు. సహజంగా ప్రతి మనిషి ఏదో తెలిసో తెలియక ఏం తప్పు చేసినా మనం సరిదిద్దుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా అది గ్యారంటీగా అది కలుగుతుంది. మరి ప్రజలను నాయకులను ఓరియంటేషన్ క్లాసు నాయకులు కూడా పెట్టినట్లయితే బాగుంటుందని చెప్పని మీరు నాకు ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు చెప్పాను. పెద్దది పెట్టాలంటే ప్రజాప్రతినిధుల ఫోరం అని పెట్టినాం, 12,000 మందితో ధర్నా కూడా చేసినాం, పెద్ద ఎత్తున ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసినాం, అనేక వేదికలు మేము చెప్పినాం. మా పార్టీలు కూడా గట్టి చెప్పినాం, మా పార్టీలు కూడా మీ ఇష్టం, మీరు ఏదైనా చేయండి, మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటామని చెప్పారు. కనుక మీరు ఏదైనా మీ సంఘం నుంచి మాకు ఇచ్చి సూర్యరావు అన్న కానీ, మీరు కానీ, బాలాజీ గారు కానీ, ఇంకెవరైనా మీరు ఇట్లా ఉండాలంటే మేము మా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం. మా వంతు పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి. ఇప్పుడు వడ్డే ఓబన్న గారిది ఇలా జయంతి ఉంది. నాకు హైదరాబాద్లో ఆ వడ్ర సంఘం వాళ్ళు నన్ను అక్కడికి రమ్మని పిలిచారు, ముఖ్య అతిథిగా మీరు రావాలి సార్ కంపల్సరీ అని చెప్పి. నేను వీలు కాదంటే 2 o'clock పెట్టుకున్న వాళ్ళు 2-3 అయినా సరే మీరు రావాలి, మీరు వచ్చేంత వరకు మేము ఉంటామని చెప్పి. కనుక నేను ఆ కార్యక్రమానికి వెళ్తున్నా కనుక దయచేసి మీరు అందరూ క్షమించాలని చెప్పని వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వారు ఒక మాట చెప్పిండు, నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే అది బీసీల ఇంట్రెస్ట్లో చెప్తున్నా. ముఖ్యంగా అగ్ర కులాల వాళ్ళు, ఆధిపత్య కులాల వాళ్ళు ఏం చేస్తారంటే మన బీసీలు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వీళ్ళ మీద కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. ఆ దుష్ప్రచారాన్ని మనం నమ్మి మన వాళ్ళనే మనం ఓడగొట్టుకుంటాం. ఇక్కడ వీరి విషయంలోనే కాదు, అంతటా రాష్ట్రంలో కూడా బీసీ లీడర్లు ఓడిపోవడానికి కూడా అది కారణమైంది. నేను ఇక్కడ వీరి గురించి నేను చెప్పగలను. అట్లనే మధుసూనాచారి గారి కొడుకులు అక్కడ మన జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మండలాల డామినేట్ చేస్తుండ్రు అని చెప్పి ఆయన మీద కక్ష కట్టి ఓడగొట్టేసిండు. మరి ఇప్పుడు మీ అగ్రకులాల వాళ్ళ బిడ్డలు ఎవరు రాజకీయాల్లో వస్తలేరా, వాళ్ళు ప్రచారం చేస్తలేరా? అయితే వాళ్ళని ఏమనం మన వాళ్ళు అనేవరకే మన వాళ్ళని ఎట్లా ఓడించాలని చెప్పేసి రకరకాల అపవాదులు వేస్తారు. వీడు అవినీతి పరుడని, ఇంకేదో అని వారు చెప్తున్నారు. మన గతంలో పులి వీరన్న గారి గురించి, మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి అది వాస్తవం. మనం అది అర్థం చేసుకుంటలే, అగ్రవర్ణాల కుట్రలకు బలైపోయి ఓడిపోతున్నాం. కాబట్టి మనం ఆ విధంగా చేయకూడదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు వారు సందేశానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వెళ్తామండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ను పంపించి రావాల్సిందిగా కోరుచున్నాను.
ఇప్పుడు ఈ సభలో పాల్గొంటున్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తా. సిపిఎం నాయకులు కల్లె గోపాల్ గారు ఉన్నారు. ఎక్కడున్నారు వారు? కిల్ల గోపాల్ గారు. వారికి స్వాగతం సుస్వాగతం. అట్లనే మేడం విజయ్ కుమార్ గారు, బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గారు, వారు కూడా వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ శ్రీవల్లి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీవల్లి గారు ఉన్నారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. బ్యాంక్ రాజేంద్ర కుమార్ గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇంకా ఎవరైనా పేర్లు చదవకుంటే దయచేసి నాకు పంపించండి, చదువుతాను. నేను రాజకీయ నాయకులందరికీ కూడా మాట్లాడించడానికి అవకాశం ఉంది. ఇక మా బీసీఏ పొలిటికల్ ఫండ్ సంబంధించి మాట్లాడించే దాంట్లో దుర్గా గౌడ్ గారు కానీ, లేదా మా బైరి శంకర్ వచ్చారు, అదేవిధంగా ఐలోని వెంకన్న గారు వచ్చారు, విజయ్ కుమార్ గారు వచ్చారు, సూగూరి దుర్గా గౌడ్ వచ్చారు. వీళ్ళందరూ ఉన్నారు. అందులో ఖచ్చితంగా ఒకరిద్దరికి అవకాశాలు వస్తాయి. అందరికీ రాకపోయినా ఇద్దరు ముగ్గురికి అయితే 100% ఇస్తా. కొద్దిగా ఓపిక పట్టాల్సింది కోరుతున్నా. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి గత వారం రోజుల నుంచి కూడా ఆర్నిషల్ కష్టపడ్డటువంటి బీసీ జేఏసీ చైర్మన్ మహబూబ్ నగర్ బెక్కం జనార్దన్ గారు ఉన్నారు. వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఉన్నారా వారు? అక్కడ వెళ్ళారు. అదేవిధంగా జుర్రు నారాయణ గారు ఉన్నారా? ఆ బెక్కం జనార్దన్ గారు వస్తున్నారు. వారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందో కోరుచున్నాను క్లుప్తంగా. సో దయచేసి సార్, నేను 2 నిమిషాలు మాట్లాడతా సార్. అవసరం వస్తే ఇంకా తగ్గించుకుంటా, కానీ ఒక చిన్న పాట అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. కొంచెం కళాకారులంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నేను బీసీల మీద ఒక పాట రాసిన, ఆ పాట వినిపించాలని వాళ్ళ కోరిక ఉంది. మిత్రులారా, వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, ఈ సభాధ్యక్షులు, తెలంగాణ ఉద్యమానికి దిశ నిర్దేశం చేస్తున్న మన పెద్ద దిక్కు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు, అదేవిధంగా అన్న బాలరాజన్న గౌడ్ గారు. అన్న చాలా కాలం నుంచి మన బీసీ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటున్నారు. అదేవిధంగా వేదిక పైన ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున మా అన్న సంఘం సూర్యారావు గారు, తాత మా లక్ష్మణ్ గౌడ్ గారు, మా వెంకటన్న గారు, అందరికీ, మా విజయ్ కుమార్ అన్న అందరికీ అంటున్నాడు, మా రమేష్ గౌడ్ గారు, అందరికీ కూడా పేరు పేరున వందనం. మిత్రులారా, సామాజిక న్యాయం అనేది భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 32, ఆర్టికల్ 33, 34, 35 ప్రకారం సామాజిక న్యాయం గురించి చెప్పిండ్రు. అందరూ సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పిండ్రు. కానీ ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కేవలం 50 కుటుంబాల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో 100 కుటుంబాల దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి. 100 కోట్ల జనాభా ఎక్కడ, 50 కుటుంబాలు ఎక్కడ? మీరు ఆలోచన చేయండి. ఇదేనా సామాజిక న్యాయం? ఈ దేశంలో దినదినం ఉన్నవాడికి అన్ని సుఖాలు, లేనివాడి గతి నుయ్యోగొయ్య అనే పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం ఈరోజు మొత్తం కూడా బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలంతా కూడా ఒక ఐక్య వేదికగా తయారై ఈ అసమాన రాజ్యాన్ని, ఈ దోపిడీ రాజ్యాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే సామాజిక న్యాయం అనేది సంభవిస్తుంది. లేకపోతే ఇది ఇట్లే అంబానీ, అదానీల రాజ్యం అయితే తప్ప బహుజనుల రాజ్యం కాదు. కాబట్టి మిత్రులారా, దానికోసం మన వంతుగా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగమే ఈ చిన్న సభ. ఎందుకంటే ఈ సభలో మనం కొన్ని విషయాలను సీరియస్గా మాట్లాడుకోకపోతే, చర్చించుకోకపోతే భవిష్యత్తులో ఇట్లే అంధకారం అవుతుంది. ఓట్లు మనవి, సీట్లు మాత్రం వాళ్ళవే అవుతాయి. ఇందాక పెద్దలు గౌరవనీయులు చిరంజీవి గారు చెప్పినట్లుగా ఈ జిల్లాలో
బీసీలందరూ కూడా కనుమరుగవుతున్నారు. దినదినం ఒకే సామాజిక వర్గానికి మొత్తం కూడా కింది నుంచి మీద వరకు వాళ్ళే అవుతున్నారు. ఇందాక మా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. కానీ 6 మంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీలో కూడా మొత్తం కూడా ఎమ్మెల్సీ సీట్లు రెడ్లకే అప్పచెప్పినరు. నారాయణ రెడ్డి అంట, తాత దామోదర్ రెడ్డి అంట, ఆ రెడ్డి ఈ రెడ్డి ఎమ్మెల్సీ సీట్లు 2 సార్లు వాళ్ళకే ఇచ్చింది. తెలంగాణ జెండా మోసినాం, తెలంగాణ కోసం త్యాగం చేసినాం, ఆస్తులు అమ్ముకున్నాం, భూములు అమ్ముకొని ఈరోజు ఉద్యమానికి పెడితే మమ్మల్ని రోడ్ల పాలు చేసిండ్రు. వాళ్ళని మాత్రం దొంగలను తీసుకొచ్చి ఎమ్మెల్సీలు చేసిండ్రు. దానికి మా శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నాడు గతంలో. భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ కావద్దు. అయితే బీసీల యొక్క ఆగ్రహానికి టీఆర్ఎస్ కూడా బలిగాక తప్పదని చెప్పి వారు వెళ్ళిపోయినారు. వాళ్ళు ముందనే చెప్పాలనుకున్నా కానీ తప్పకుండా ఈ మెసేజ్ వారికి చేరవేయాల్సిందిగా కోరుతున్నా. ఏ పార్టీ అయినా ఈరోజు మా బీజేపీ ఉంది, మా వీరబ్రహ్మచారి గారు బీజేపీ ఊరూరు తిరిగి దానికోసం బలోపేతం కోసం ప్రయత్నం చేసిండు. ఈరోజు గద్వాలకి వెళ్ళొచ్చిన డీకే అయినా ఆయనను తొలగించేసి శ్రీనివాసరెడ్డి అనే మనిషిని ఈరోజు ప్రెసిడెంట్గా పెట్టి మా వీరబ్రహ్మచారి గారిని తొలగించారు. ఇదేనా సామాజిక న్యాయం? మరి ఆ వాళ్ళ ఓట్లు వేసుకోండి. మా ఓట్లు ఎందుకు మీకు? మా ఓట్లు కావాలి మీకేమో, మా మా ఓట్లు కావాలి, సీట్లు మాత్రం మీకు కావాలా? కనీసం ప్రెసిడెంట్గా పనికిరాడా? మిత్రులారా, ఇట్లా ప్రతి పార్టీలో కూడా ఆ పార్టీ అని కాదు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలో కూడా సామాజిక న్యాయం సమాధి చేయబడుతుంది. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఈ పార్టీలను సమాధి చేస్తామని చెప్పి రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు చిరంజీవి గారికి ధన్యవాదాలు. దయచేసి బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రావాలి. దయచేసి సీరియస్గా మాట్లాడుకుందాం. ఆషామాషి వ్యవహారం కాదు. మన రాజ్యం పోతుంది. ఈ లోపల ఒక పాట పాడాల్సిందిగా కళాకారులు సిద్ధం కావాలి. ఎక్కడ అంజన్న? చంద్రబాబు మీద ఏమని నారా చంద్రబాబు నాగు వాము వాళ్ళ కరెంటు బిల్లై కాటేస్తుంటే ఎట్లా ఓట్లు వేస్తాం, నిన్నెలా గెలవనిస్తాం, ఎట్లా ఓట్లు వేస్తావు, నిన్నెలా గెలవనిస్తావు, ఎట్లా ఓట్లు వేస్తావు, నిన్నెలా గెలవనిస్తావు అని ఆ రోజు తెలంగాణ ఉద్యమం 2002లో సార్ ఉద్యమం స్టార్ట్ చేసింది. డాక్రా గుంపని డోక చేసినావు, మహాలక్ష్మాన్ని మాయ చేసినావు, తల్లిని పిల్లను భార్యాభర్తల కూడా వాపినవు, ఏడిపించినావు, చంద్రబాబు కట్ల ఎలా గెలవనిస్తావు, ఎట్లా గెలవనిస్తావు, న్యాయం అంటే అన్నలంటావు, తిరగబట్టే తిరగబాబులు అంటావు. మా పెట్టమన్న రాత్రి మా ఉద్యమకారుల చేతులు పాటించింది కాబట్టి సమయం ఎక్కలేదు కాబట్టి. అయితే ఈరోజు మొన్న పిలిచిండు, అంజనా మీరు రావాలి, ఆ రోజు తెలంగాణ కోసం చేసినాం, మరి ఆ రాజ్యం ఎవరి చేతిలో పోయిందో మనకందరికీ తెలుసు కాబట్టి ఈరోజు బీసీల రాజ్యం రావాలని చెప్పి ఉద్యమం చేద్దాం. నీ గొంతుతో నీ పాటతో ముందుకు రావాలంటే సార్ మీరు ఆ రోజు ఒక పాట రాసిండ్రు, ఈరోజు కూడా ఇంకొక బీసీల గురించి ఒక పాట రాయండి సార్ అంటే సార్ రాసిన పాట వినిపిస్తాను. బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం తేవాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి, ఓట్లు మనవేవో మనకే, బహుజనులంతా కదలాలి, కదల రంగమన చూడాలి, బీసీలంతా లేవాలి, బహుజనులన్నం రావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి. కూలిపోతే మనం కూలిపోతాము, ఏకమైతే రాజ్యం వస్తుంది, ఏకమైతే రాజ్యం వస్తుంది, ఏకమైతే రాజ్యం వస్తుంది. జ్యోతిరావు జ్యోతిరమౌతం, సావిత్రిబాయిని స్మరించుకుందాం.
బీసీలకి లడాయి చేద్దాం, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి. స్వార్థం కొంత వీడాలి, త్యాగం సిద్ధం కావాలి, స్వార్థం కొంచెం వీడాలి, త్యాగం చేయాలి, ఓర్పుతో పోరును చేయాలి, ఓడిన యుద్ధం గెలవాలి, ఓర్పుతో పోరును చేయాలి, ఓడిన యుద్ధం గెలవాలి, ఓర్పుతో పోరును చేయాలి, ఓడిన యుద్ధం గెలవాలి. బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి. చరిత్ర పదవి తీరాలి, మార్పుకు తప్పక చాటాలి, చరిత్రంతా వీడాలి, మార్పుకు రాజ్యం తేవాలి, దోపిడి రాజ్యం తేవాలి, మన బీసీ రాజ్యం కావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం కావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం కావాలి. అన్నదాతలం వస్త్రదాతలం ప్రాణదాతలం కావాలి, అన్నదాతలం కావాలి, ప్రాణదాతలం కావాలి. వీరుడు పండుగ సాయన్న, ఓ వీరుడు పండుగ సాయన్న, దారిల మనము నడవాలి, లేవాలి, బహుజన రాజ్యం కావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం కావాలి. గట్టును బట్టి గట్టును బట్టి గట్టును బట్టి గట్టును బట్టి గట్టిగా పోరు చేయాలి, గట్టిగా పోరు చేయాలి, గట్టిగా పోరు చేయాలి, పేదల రాజ్యం చేయాలి, బహుజన రాజ్యం రావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి, బీసీలంతా లేవాలి, బహుజన రాజ్యం రావాలి. అంటే ఈరోజు బీసీలు ఒకటి నిమిషం బీసీలు బగ్గున మండాలిరా, దొరల గుండెల్ల బొర్మలై పేలాలిరా, బీసీలో బగ్గున మండాలిరా, దొరల గుండెల్ల బొర్మలై పేలాలిరా, బీసీలు బగ్గున మండాలిరా, దొరల గుండెల్ల బొర్మలై పేలాలిరా, బీసీలు బగ్గున మండాలిరా, దొరల గుండెల్ల బొర్మలై పేలాలిరా, బీసీలు రావాలి, కూలీలు గుర్రాలే, భోజనులు ఎక్కడై పరిగీసి నిలవాలి, భోజనులు ఎక్కడై పరిగీసి నిలవాలి, భోజనులు ఎక్కడై పరిగీసి నిలవాలి, రైతులు కూలీలు రంగంలో చూడాలి, భోజనులు ఎక్కడై పరిగీసి నిలవాలి, భోజనులు ఎక్కడై పరిగీసి నిలవాలి, భోజనులు ఎక్కడై పరిగీసి నిలవాలి. రంకేసి రంగాన తూకాలు రాపట్లు గిత్తలైతే పొడవాలిరా, పుడుతూనే పూసామి, హలో చిన్నగా బాబు చిన్న గుట్టయ్య, పుడుతూనే భూస్వామి తేలేదు భూముల్ని, భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే, భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే, భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే, ఎల్లోరు భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే, భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే, భూమి పుట్టిన కాంచి దున్నింది బీసీలే. రాజు లేలక ముందు రాజు లేలేటప్పుడు రాజ్యము రాజుది భూమంత బీసీలే, రాజ్యము రాజుది భూమంత బీసీలే, రాజ్యము రాజుది భూమంత బీసీలే. ఎల్లోడు వచ్చాక ఇచ్చిండు పట్టాలు, దున్నటోనికి కాదు దోషటోనికి వాడు, దున్నటోనికి కాదు దోషటోనికి వాడు, దున్నటోనికి కాదు దోషటోనికి వాడు. ఎల్లోని తొత్తులై బలిసిన అదలంతా భూసాములుగా మారి బీసీలో దొక్కిండ్రు, భూసాముదలని బీసీలో దొక్కిండ్రు, భూసాముదలై బీసీలో దొక్కిండ్రు. అరే దున్నటోనికి భూమి రాలేదురా, దొరకకున్న భూమి పోలేదురా, దున్నటోనికి భూమి రాలేదురా, దొరకకున్న భూమి పోలేదురా. బీసీలు లేస్తేనే బ్రిటిషోడు వెళ్ళిండు, బీసీలు చస్తేనే తెలంగాణ వచ్చింది, బీసీలు చస్తేనే తెలంగాణ వచ్చింది, బీసీలు చస్తేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రంలో బీసీలు సగం పైన ఉంటే ఎలమలు రెడ్డిలు ఏలేటి దొరలైంది, రాష్ట్రంలో బీసీలు సగం పైన ఉంటే ఎలమలు రెడ్డిలు ఏలేటి దొరలైంది, కోట్లాది బీసీలు కలిసి వస్తే తోలు కొట్టుకొని పోతారు, మనము లేస్తే కోట్లాది బీసీలు మనము వస్తే
పోతాడు మనము లేస్తే. అందుకేం చేయాలి మనము? గల్లీ గల్లీలో నల్లొల్లి పుట్టించాలి. వీర తెలంగాణ వీరులై లేవాలి. వీర తెలంగాణ వీరులై లేవాలి. వీర తెలంగాణ వీరులై లేవాలి. కొత్తపల్లి జయశంకరుని అడుగయి కొండ లక్ష్మణ బాబు పోరయి కలవాలి. కొండ లక్ష్మణ బాబు పోరయి నడవాలి. కొండ లక్ష్మణ బాబు పోరయి నడవాలి. గోలుకొండను ముట్టడించాలిరా, గోలుకొండను ముట్టడించాలిరా, కాళ బీసీల జెండా వేయాలిరా. గోలుకొండను ముట్టడించాలిరా, బీసీల జెండా వేయాలిరా. గోలుకొండను ముట్టడించాలిరా, కాళ బీసీల జెండా వేయాలిరా. గోలుకొండను ముట్టడించాలిరా, బీసీల జెండా వేయాలిరా. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత చేయాలి. ఆయనకు బాబా మధ్య మధ్యలో పాడిస్తాం, మీరు ఆపుకున్నప్పుడు కొద్దిగా ఆపండి, సహకరించండి మాకు కూడా. మీదే ఇదే లాస్ట్ కాదు, ఇంకా మధ్యలో పాడిస్తాం. ఓకే. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరంధాములు గారు, అడిషనల్ పీపీ మహబూబ్నగర్ గారు, వారిని సభకు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. వారు విచ్చేశారు, వారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అట్లాగే సుధీర్ బాబు అడ్వకేట్ గారు, తర్వాత వివేక్ సామ్రాట్ అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. తెలుగు నర్సింహులు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, వారికి స్వాగతం. నవాబ్పేట టౌన్ సర్పంచ్ గీతారాణి గారు ఇండిపెండెంట్గా గెలిచారు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. సిఏ జయరాములు గారు, తర్వాత బోల యాదయ్య మన డిప్యూటీ సర్పంచ్గా ధర్మాపూర్లో ధర్మం గెలిచింది. శ్రీనివాసరెడ్డి అనే కొమ్ములు తిరిగిన అగ్రవర్ణ నాయకుడిని ఓడగొట్టి డిప్యూటీ సర్పంచ్ అయ్యిండు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.